చేసినటువంటి ప్రార్థన అని మనకు గ్రంథం తెలియపరుస్తూ ఉంది. ఇది మోషే కీర్తన, అనగా మోషే అనేక శ్రమల్లో బాధల్లో దేవుని యందు ఉపకారాలు పొందుకొని ధైర్యాన్ని పొందుకొని రచించినటువంటి కీర్తన. 90వ కీర్తన 1-10 వచనాలు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి. రాత్రి అందలి ఒక జాము వలెనున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున్న వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున్న అది మొలిచి చిగురించును. సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకొందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడినందుకు యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమె. దయచేసి అందరూ కూడా కూర్చున్నాం. మళ్ళా చెప్తున్నాను, కీర్తన ఇక్కడ చదివేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ మూసేయమని కాదు. ఈ 10 వచనాలు ఎందుకు చదువుతామంటే క్రమం కోసం కాదు, ఏదో చదవాలి కాబట్టి చదవాలని కాదు. మళ్ళీ ఇంటికి వెళ్ళి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభువా ఈ రోజున మందిరంలో 10 వాక్యాలు చదవమన్నావు, చదివించో. ఇంతకీ ఆ 10 వచనాలకు ఉన్నటువంటి అర్థం ఏంటి అని నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు అడిగినప్పుడు మోషే ఏ విధంగా ప్రార్థన చేశాడో అది నీకు కంప్లీట్గా అర్థమవుతుంది. హల్లెలూయా. కాబట్టి మరలా చెప్తున్నాను, కీర్తన చదివినప్పుడు మరలా ఇంటికి వెళ్ళి ఈ వాక్యాన్ని మీరు చదవాలి. అలాగే మరొకసారి ఇక్కడ మనము చేసే ప్రతిదీ కూడా వీడియో తీస్తున్నాం. దేనికోసం? లైక్ల కోసం, కామెంట్ల కోసం కాదు. మీరు మరలా వాక్యాన్ని వినాలని యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాం. మీరు లోకానుసారమైన రీల్స్కి వాటికి బానిస అవ్వకుండా దేవుడు చెప్పినటువంటి వాక్యాన్ని మరలా యూట్యూబ్లోకి వెళ్ళి మరలా మన ఛానల్లో చూస్తే ఆ వాక్యం ఇప్పుడు అన్నం తినేటప్పుడు రోజుకి ఎన్నిసార్లు తింటాం? 3 సార్లు. అరగక్క కూర బాగుంటే 4 సార్లు తింటాం. అవునా? వాక్యం కూడా మనము ఆహారముగా తీసుకోవాలి. నువ్వు ఎంత దాన్ని తీసుకుంటావో నీకు అది అంత ఆత్మీయ బలం. హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని అశ్రద్ధ చేయొద్దు, వాక్యాన్ని వినండి, నేర్చుకుందాం. ఈ మంచి సమయంలో గడిచిన కాలం అంతా కూడా దేవుడు చేసిన ఉపకారములను మరి ఎవరైనా సాక్ష్యం ఇవ్వాలని ఆశ కలిగి ఉంటే దయచేసి ముందుకు వచ్చి మీ సాక్ష్యమును దేవుని ఎదుట తెలపవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. హల్లెలూయా. దేవుని మహిమ అనేక అందరికీ వచ్చి మంది పన్నాలు. గడిచిన కాలం అంతా నన్ను నా కుటుంబాన్ని కాపాడిన దేవుని మహిమ. మరి నా కుటుంబాల్లో ఎన్నో అద్భుతాలు చేశారు. మరి దేవుడికి నేను ఏమిచ్చుకో రుణము తీర్చుకోలేను. మరి నేను ఎంతో ఆయన లోకానుసారంలో పడిపోయినా మరి దేవుని వాక్యం నన్ను బలపరిచి మరలా మరి దేవుని సన్నిధిలో మరొక అవకాశం ఇచ్చినందుకు దేవుని మహిమ చెల్లించుకుంటూ మరి నా కుటుంబం మొత్తం మరి దేవుడి సన్నిధిలో ఇంకా ఎదుగులాగా మరి నా కుటుంబంలో ప్రతి సమస్యను ఇరుకును మరి దేవుడు తీసివేసి ఉన్నాడు. మరి అందరిని బట్టి దేవుని మహిమ చెల్లించుకుంటూ మరి నా చదువుల పట్ల కానీ నా ఇంట్లో ఇబ్బందుల పట్ల కానీ మరి దేవుడు ఎంతో కృప చూపి ఉన్నాడు. అందుని బట్టి దేవుని మహిమ చెల్లించుకుంటూ ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. మంచిది. నిజమే, దేవుడు హారిక విషయంలో వారి కుటుంబ విషయంలో గొప్ప అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు.
హారిక ఏ విధంగా అయితే ప్రార్థిస్తుందో దేవుడు అతి త్వరలో కుటుంబం అంతా కూడా దేవుడి సన్నిధిలో ఒలివ మొక్కల వలె దేవుడు చేయనుగాక. ఆమేన్. దేవుని నామని స్తోత్రాలు. అయ్యగారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. గడిచిన కాలం అంతా దేవుడు నన్ను నా కుటుంబాన్ని ఆయన రెక్కల కింద భద్రపరిచి ఉన్నాడు. మంచి ఆరోగ్యంను ఆయుష్ను దేవుడు నా కుటుంబానికి నా బిడ్డలకి ఇచ్చి ఉన్నాడు. అందరిని బట్టి దేవునికి వందనాలు. అలాగే మరి నా పని విషయంలో అయితే నేను జాబ్కి వెళ్ళింది, ఎందుకంటే ఆటో అద్దె కట్టుకోవచ్చు, కొంచెం ఇంట్లో ఏ ఇబ్బంది లేకూడదా ఉంటుందని చెప్పి నేను పనికి వెళ్ళాను. మరి అలాగే నేను ఆ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి మారినప్పుడు కొంచెం నాకు అనారోగ్యం బాగా వచ్చింది, దగ్గు జలుబు బాగా వచ్చేసింది. ఇంక ఈయన అన్నాడు, నీకు బాగోట్లేదు, నువ్వు డ్యూటీ మానేసే అని చెప్పేసి అన్నప్పుడు నేను అన్నాను, మరి ఎలా కుదిరిద్ది మనకి ఇలా, నేను డ్యూటీ మానేస్తే అని చెప్పేసి అడిగాను. దేవుడే ఉన్నాడు, దేవుడే చూసుకుంటాడు అని చెప్పేసి అన్నప్పుడు నేను బయటికి కొంచెం ధైర్యంగా ఉన్నా, లోన కొంచెం భయం వేసింది, ఎలా 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 అని. కానీ దేవుడు అన్ని విషయాల్లో మాకు ఏది లోటు లేకుండా, ఎక్కడ అప్పు చేయకుండా ఆయన సహాయం చేస్తూనే ఉన్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఏమిచ్చినా ఆయనకి రుణం అయితే తీర్చలేము, కానీ ప్రతి విషయంలో ఆయన గణపరచడం మాత్రం మేము చేస్తున్నాం. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ సాక్షిని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా పెట్టి వందనాలు. నిజమే, గడిచిన కాలం అంతట్లో కూడా కొన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ దేవుడు అనుదినము కూడా ఆయన నాకు ఇచ్చిన బలమును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి చాలా సంతోషం. ఈ మధ్యలో నా జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు, నూతనంగా ఒక ఇంటికి మారాము. మరి ఇంతకుముందు ఎన్నో శ్రమల బాధలు ఉన్నప్పటికీ దేవుని సన్నిధిని మానక కొనసాగిస్తున్నాము. మరి దేవుడైతే ఈ మధ్య కాలంలో నేను దేవుడిని ఎప్పుడు మూడే అడుగుతా. 1 అవకాశం, 2 ఆరోగ్యం, 3 డబ్బులు అడగను. అవకాశం అడుగుతా, ఆరోగ్యం అడుగుతా, సామర్థ్యం, 3 ఉంటే చాలు ప్రభు అనుకుంటాను. దేవుడి మధ్య కూడా నేను అడిగినటువంటి ప్రతిదీ కూడా నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలసట లేని ప్రయాణం, మరి గెలిపించగల శక్తి, ఎప్పుడు చూడని ఆశీర్వాదం దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఒక సాక్ష్యాన్ని మీకు తెలియపరచబోతున్నాను. రామజ్యోతి, ఈ సిస్టర్ గారు సుందరనగర్లో ఉంటారు. 1 సంవత్సరం క్రితం మనం అక్కడ ప్రార్థన పెట్టినప్పుడు, నుంచి 1 సంవత్సరం క్రితం ప్రార్థన పెట్టినప్పుడు తన నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని, అన్నయ్య కూర్చోలేకపోతున్నాను, ఒక ఆపరేషన్ జరిగింది, ఆ కూర్చున్న పరిస్థితిలో కుర్చీలో ఒక చిన్న స్టూల్ మీద కూర్చొని వాక్యం విని చాలా ఇబ్బందిగా ఇంటికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన కొరకు మేమంతా ప్రార్థన చేసాం. అతి త్వరలో ఆమె కోలుకొని మరలా తన పని చేసుకునే కృప అనుగ్రహించాడు దేవుడు. హల్లెలూయా. మరలా ఒక 10 రోజుల క్రితమైనా మేము సుందరనగర్ వెళ్ళాం. ఒక 20 రోజులు అవుతుంది మేము వెళ్ళి, రేపు 10 తారీఖుకి నెల అవుతుంది. ఒక 10 రోజుల క్రితం నేను ఇంట్లో ఉన్నాను. ప్రియాంక వచ్చి, ఎవరో సిస్టర్ గారు వచ్చారు ప్రార్థన చేయాలంట అంటే, ఎవరు అనుకో నేను ఉదయకాలం వెళ్ళినప్పుడు తను నాకు తెలిసి జ్యోతి, మా బాగున్నావు అంటే బాగున్నానయ్యా అంటే, ఏంటమ్మా వచ్చి చిన్న ప్రార్థన చేయనయ్యా అనేది. ఏమైందమ్మా అంటే తను నాకు చెప్పిన మాట, తను గర్భవతి ఉంది, గర్భఫలం దేవుడు ఇచ్చాడు. అయితే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు చెప్పిన మాట, నీ యొక్క పుట్టబోయే బిడ్డకు 2వ కిడ్నీ కనిపించట్లేదు. ఆ బిడ్డకి ఏం లేదట, కిడ్నీ లేదు. ఒక కిడ్నీ కనిపిస్తూ ఉంది, 2వ కిడ్నీ కనిపించట్లేదు. కాబట్టి పుట్టబోయే బిడ్డ ఎలా పుడతాడు, ఒక కిడ్నీతోనే పుడతాడు. అక్కడ వాపు కనిపిస్తూ ఉందని చెప్పారు. మరి ఏ తల్లికైనా కానీ ఒక బిడ్డని ఎత్తుకోవాలి చాలా సంతోషం, కానీ ఒక బిడ్డ వికలాంగుడుగానే ఇబ్బందిగా పుడితే చాలా భయం. వాళ్ళ తోటి వారు అన్నారట, అబార్షన్ చేపించేద్దాం అని అంటుంటే తను మాత్రం తన బిడ్డను కాపాడుకోవటం కోసం దేవుణ్ణి ఆశ్రయించి నా ఇంటికి వచ్చింది ఉదయకాలం. నేనమ్మా దేవునికి అసాధ్యమైనది ఏమి లేదు, దేవునికి సమస్తం సాధ్యమే, నువ్వు భయపడబాకు అంటే, వీరు ఈ మాట అన్నప్పుడు కానీ కొంచెం భయం పట్టుకుంటా ఉంది. అయితే బయట కూడా ఒకసారి స్కానింగ్ తీపిమ్మన్నారు. అన్నప్పుడు ప్రార్థించి తన కొరకు ఏదో చిన్న సహాయం కింద నేను కూడా కొన్ని హాస్పిటల్లో కనుక్కున్నాను. అలాగే అనుదినము కూడా దేవుని సన్నిధిలో ప్రభువా జ్యోతి సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకో, తనకు సంపూర్ణమైన ఆరోగ్యం కలిగిన శిశువును, అలాగే సంపూర్ణమైన అవయవాలు కలిగినటువంటి శిశువును ఇవ్వు ప్రభువా. ఎందుకంటే వైద్యుల యొక్క మాట కంటే పరమ వైద్యుడు ఉన్నామని ప్రార్థన చేసుకున్నాం. ప్రతిరోజు పొద్దునే వచ్చేది, అన్నయ్య ప్రార్థన చేయవా, సాయంత్రం కూడా వచ్చేది, అన్నయ్య ప్రార్థన చేయవా, వెళ్దాం అనుకుంటున్నాను, కుదరట్లేదు ఇలాగని. ఒక రోజున
వెళ్ళాల్సి వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళాం. మేము వెళ్ళిన చోట వాళ్ళు అన్నారు, ఈ స్కానింగ్ మేము చెయ్యం, మా దగ్గర లేదన్నారు. వాళ్ళ ఆయన గారు తెలిసినటువంటి స్కానింగ్ దగ్గరికి వెళ్ళాం. వెళితే అక్కడ స్కానింగ్ తీస్తా అన్నారు. నేను బయట ఫోన్ మాట్లాడితే బయట ఉన్నాను. లోనకి వెళ్ళినటువంటి జ్యోతి పరుగున మరలా బయటకు వచ్చేసింది. ఏంటమ్మా బయటకు వచ్చావంటే, అనియా ప్రార్థన చేయవా, లోనకి వెళ్తున్నాను. హల్లెలూయా, నేను నీ కోసం ఆల్రెడీ బయటకు కూర్చొని ప్రార్థన చేసే వచ్చానమ్మా అంటే, మరలా చేయనియా. సరే ప్రార్థన చేస్తా ప్రభు, నీ బిడ్డ వెళ్తుంది, ఒక శుభవార్తతో బయటికి రావాలి, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేసే దేవుడు నువ్వు ప్రభు అని. అంతకుముందు ఆ పాప పేరేంటి, నిస్సి కోసం మనం ప్రార్థన చేసాం, గుర్తుందా? ఆ ప్రార్థన తనకు గుర్తు చేశాను. లోనకి వెళ్ళింది, ఒక 10 నిమిషాలు బయటకు వచ్చింది. ఆయన పిలిచాడు, నేను వెళ్ళాను. అయ్యా ఏంటి పరిస్థితి అంటే, ఎవరు చెప్పారండి కిడ్నీ లేదని? ఆ పాపకు శిశువుకి 2వ కిడ్నీ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పాపకు లో ఉన్నటువంటి బేబీకి ఏముందట, 2వ కిడ్నీ ఉంది. కాకపోతే అక్కడ కొద్దిగా వాటర్ ఉంది, ఏమీ పర్వాలేదు, ఆ బిడ్డకు చక్కని జన్మను తల్లిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గవర్నమెంట్ హాస్పిటల్లో ఏమన్నారట, పెద్ద డాక్టర్లు చూసి 2వ కిడ్నీ కనిపించట్లేదు అన్నారట. కానీ దేవునికి అసాధ్యమైన ఏమైనా ఉందా? వారికంటే ఫస్ట్ ఆ వార్త విన్నప్పుడు నేను చాలా సంతోషించాను. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థనకు దేవుడు చెవి ఒగ్గుతాడు. హల్లెలూయా. మరలా మొన్నని మరిలాగా వెళ్ళి హాస్పిటల్లో చూపించాను. వారు అన్నారు కిడ్నీ అయితే ఉంది కానీ ఆ బిడ్డ అక్కడ నీరు పట్టుకొచ్చి ఇన్ఫెక్షన్ ఉందంటే మాట చెప్పా. ఇది చేసినవాడు అది చేయడా? హల్లెలూయా. చేస్తాడా చేయడా? కాబట్టి జ్యోతి సంపూర్ణమైన ఆరోగ్యముతో అన్ని అవయవాలు కలిగినటువంటి బిడ్డను ఎత్తుకొని ఇక్కడ తను సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. చూశాను చెప్తుందేమో సాక్ష్యం అని, అందుకే తన పక్షాన్ని నేనే చెప్తా ఉన్నాను. దేవునికి అసాధ్యం లేదు. అందుకే ఇంత వచ్చే నెలలో తనకి డేట్ ఇచ్చారు, కానీ రెస్ట్లో ఉండాలి. కానీ ఆడ ఉదయం ప్రార్థనకి వెళ్ళావా? ప్రార్థనకి వెళ్ళి ఫిలదెల్ఫియా చర్చికి వెళ్ళి మళ్ళా పరుగున ఎక్కడికి వచ్చింది? దేవుని సన్నిధికి వచ్చింది. హల్లెలూయా. అలాగ ఉండాలి. సాయంత్రం పూట కూడా ప్రార్థన వస్తుంది. తను యాక్చువల్గా రెస్ట్ తీసుకోవాలి, కానీ దేవుడు తప్ప నాకు వేరే దిక్కులేదన్నయ్యా. నా అయినోళ్ళైనా నాకు అభాషణ చేపిస్తా అన్నారు, కానీ నా దేవుడిని నాకు కావాలి, నా దేవుడు నాకు ఇవ్వాలని పట్టుకుందన్నమాట, యాకోబు లాగా. హల్లెలూయా. దేవుడు ఆ శిశువులో ఉన్న చిన్న లోపాన్ని కూడా తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యము, సంపూర్ణమైన అవయవాలు కలిగిన బిడ్డతో దేవుడు తన ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. జ్యోతి కొరకు అనుదినము ప్రార్థన చేయండి. మన ప్రార్థన అంత బలమైన ప్రార్థన అనేక సార్లు చూసాం. మరలా తను బిడ్డతో వచ్చే సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు తల్లి. ప్రైజ్ ది లార్డ్. ఉన్నారా? దేవునికి అసాధ్యం నిజంగా లేదు. నేను అడిగిన ప్రతిదీ కూడా చేస్తున్న దేవుడు, అద్భుతమైన దేవుడు. మన మీద ఆయన కనుదృష్టి ఉంది కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఉన్నారా? అందరు లేచి నిలబడదాం. సర్వశక్తి గల దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడేది, భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు అన్ని విధాలా నేను తోడుగా ఉన్నాను. నువ్వు కన్నీరు విడిచినప్పుడు ఆ కన్నీరు చూస్తూ ఉన్నాను. ఇదిగో నువ్వు బాధపడుతున్నప్పుడు నీ పక్కన ఓదార్స్తూ ఉన్నాను. అయితే ఈరోజు అనేక మంది ఆయన్ని గ్రహించలేకపోతున్నారు, ఆయన చూడలేకపోతున్నారు. ఈ రోజున కంటికి కనిపించేటువంటి మాయలు చూసి నమ్ముతున్నారు, కానీ కంటికి కనిపించిన దైవత్వాన్ని చూడలేని వారు అనేక మంది ఉన్నారు. ఈ రోజున దేవుడితో చెప్పేది, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. అందరూ కూడా లేచి నిలబడి కొద్ది నిమిషాలు దేవాది దేవుణ్ణి స్మరించుకుందాం. నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు నువ్వు కనుక దేవుణ్ణి స్మరిస్తే, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే, నీలో ఉన్న లోపం, నీలో ఉన్న శాపం తొలగించబడి దేవుడు నీ యందు నిలకడగా ఉంటాడు. నీలో ఉన్నవాడు లోకము కంటే గొప్పవాడు, నీలో ఉన్నాడు శ్రమల కంటే గొప్పవాడు, నీలో ఉన్నవాడు పాపము కంటే గొప్పవాడు, నీలో ఉన్నవాడు అపవాది కంటే గొప్పవాడు, నీలో ఉన్నవాడు నీలో ఉన్న అనారోగ్యం కంటే గొప్పవాడు. అది నమ్మితే ఈరోజు లేచి నిలబడి, అయ్యా నువ్వు గొప్పవాడివి, నీ లోకానికంటే గొప్పవాడివి, ఎందుకంటే ఈ సర్వ సృష్టిని కలుగు చేసింది నువ్వే కదా, నీవే గొప్పవాడివి ప్రభువా. ఈరోజు నా కంటి ముందు కనిపిస్తున్న ప్రతి పాపం, ప్రతి శాపం, ప్రతి బలహీనత, ప్రతి అనారోగ్యం వీటన్నిటికంటే గొప్పవాడు కనుక వాటిని చూసి నేను భయపడను ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయి. దేవుని స్తుతించు. నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను గుర్తు తెచ్చుకో. సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు, ధైర్యంగా ఉండు. నీ ఎదుటికి ఏ శ్రమ వచ్చినా నీలో ఉన్నవాడు గొప్పవాడు కనుక శ్రమను తొలగిస్తాడు. శ్రమలు లేకుండా నువ్వు దేవుణ్ణి చూడలేవు. ఆ శ్రమ నిన్ను దేవునికి దగ్గరగా చేస్తుంది. కాబట్టి
ఈరోజు నువ్వు ప్రార్థించు, దేవుని స్తుతించు, ఆనందముతో ఆహ్లాదముగా దేవుణ్ణి ఆనందించు, స్తుతించు, కనపరచు. ఈ రోజున దేవుడు నీ స్తుతిని చూస్తున్నాడు. స్తుతించే బిడ్డవు నీవైతే నీ స్థితి మార్చగల తండ్రి ఆయన. దేవుని స్మరించగల కుమార్తె నువ్వైతే స్మరించి నిన్ను ఆదరించగల తండ్రి ఆయన. దేవుణ్ణి ప్రేమించగల కుమారుడు నువ్వైతే ఆ ప్రేమకు తగిన ప్రతిఫలం ఇవ్వగలిగిన వాడు నా తండ్రి. ప్రియ సహోదరుడా, సహోదరి, కొద్ది నిమిషాలు ఆత్మతో సత్యముతో ఆరాధించు. నీలో ఉన్న చెడు తలంపులన్నీ కూడా పక్కన పెట్టి, నీలో ఉన్న చెడ్డ తలంపులన్నీ పక్కన పెట్టి, చెడ్డ ఆలోచనలన్నీ పక్కన పెట్టి, నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా కానీ కొద్ది నిమిషాలు నా మాట ఆలకించు, దేవుని స్మరించు, దేవుని స్మరించు. కొద్ది నిమిషాలు దేవుని స్మరించు. ఈ ఆదివారం మరలా దేవుని సన్నిధిలో ఆరోగ్యంతో ఆయుష్ నింపబడటానికి దేవుడు మనకిచ్చాడు గొప్పతనం. ఈ రోజు చూడలేని అనేక మంది మట్టిలో కలిసిపోయారు, ఊరేగించబడ్డారు, కాల్చబడ్డారు, బూడిదైపోయారు, మట్టిగా మార్చబడ్డారు. కానీ నువ్వు నేను ఇంకా సజీవులుగా ఉన్నావు. దేవుని కృప. దేవుని స్తుతించు, దేవుని స్తుతించు, దేవుని స్తుతించు. నీ హృదయం మార్చబడాలి. ఈ రోజున దేవుని స్తుతిస్తుండగా నీ హృదయం మార్చబడాలి. దేవుని స్తుతిస్తుండగా నీలో ఉన్న ప్రతి ప్రశ్నకు జవాబు దొరకాలి. నువ్వు దేవుని స్తుతిస్తూ ఉండగా నీ మనసులో ఉన్న ప్రతి కల్మషము కూడా దేవుడు తీసివేస్తాడు. నువ్వు వెతికే జవాబు, నువ్వు వెతికే ఇక పరిష్కారం సమస్తము కూడా దేవుడు ఇస్తాడు. నువ్వు వెతికే ఆరోగ్యం, నీ మనసులో ఉన్నటువంటి ప్రతి చేదు తీగలు కూడా దేవుడు తెంపివేస్తా ఉంటే ఈరోజు నేను నీ హృదయాన్ని మార్చగలిగిన వాడు యేసు ప్రభువారు మాత్రమే. స్తుతించు దేవుని. దేవా, నీవే నాకు దిక్కు ప్రభువా, నీవు తప్ప నాకు ఎవ్వరు లేరు ప్రభువా. ఈ లోకంలో మనుషులు ప్రభువా కొంతకాలం మాకు తోడుంటారు, కానీ జీవాధిపతివి నీవు మాత్రం మాకు శాశ్వతంగా తోడుండే దేవుడు ప్రభువా. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. జీవాధిపతివైన దేవా నీకు స్తోత్రం. నీ హృదయం మార్చబడాలా? ఇది నీ వల్ల కాదు, కేవలం దేవుడి వల్ల మాత్రమే అవుతుంది. దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం, దేవా నీకే స్తోత్రం తండ్రి. అందరం కలిసి అందరికి వచ్చేటువంటి పాట పాడుతూ దేవుణ్ణి ఆనందంగా అని స్తుతించుకుందాం. నా హృదయము వింతగా పాడదామా? నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, యేసు నాలో వచ్చినందునా, యేసు నాలో వచ్చినందునా, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, యేసు నాలో వచ్చినందునా, యేసు నాలో వచ్చినందునా, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం, ఈ సంతోషము నీకు కావలినా, ఈ సంతోషము నీకు కావలినా, ఈ సంతోషము కావలినా, యేసు నాతపురము, యేసు నాతపురము, సంతోషమే సమాధానమే, కావాలవుతా, సంతోషమే సమాధానమే, కావాలి, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, నిత్య జీవము నీకు కావలినా, నిత్య జీవము నీకు కావలినా, నిత్య జీవము నీకు కావలినా, నీడే యేసు
యేసు నిత్య జీవము నీకు కావలెను. మీకు నిత్య జీవము అయితే కలిసి పాడదాం, ఎవరు చెప్తాం? నిత్య జీవము నీకు కావలెను, నేడు యేసు నేడు యేసు నిత్య సమాధానం నీకు కావలెను, నిత్య సమాధానం నీకు కావలెను, నీకు కావలెను, నేడు యేసు నేడు యేసు నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను. హల్లెలూయా. కలిసి పాడదాం, స్వరాలు వినిపించట్లా. యేసు వచ్చినందున, ఇంకా నీళ్ళు వేసుకున్నారు కదా, యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున. ఇంకా చాలా మంది దేవుని స్తుతించలేకపోతున్నారు. మన హృదయం ఇంకా మారలేదంటే యేసు ప్రభువుని లేదని నువ్వు ఒప్పుకుంటున్నావు. యేసు ప్రభువు లేని హృదయం అపవాది యొక్క ఆశ్రయం. ఈ రోజున అపవాదిని చేర్చుకున్నావు, దేవుని ఏ విధంగా పొందుకుంటావు? దేవుని స్తుతించలేని నీవు ఇంకా పాపంలోనో శాపంలో ఉండిపోతావు. నీ నోరారా దేవుని ఒప్పుకుంటేనే కదా నీకు మారు మనసు కలిగేది. నోరారా దేవుణ్ణి స్తుతిస్తేనే కదా నీలో ఉన్నటువంటి పాపం పోయేది. ఈ రోజున ఇంకా దేవుణ్ణి తలంచిన వారు అనేక మంది ఉన్నారు. కానీ దేవుడు కోరుకుంటుంది ప్రతి హృదయము కూడా మారాలి. ప్రతి హృదయము మారాలంటే యేసుప్రభు నీలోకి రావాలి. యేసుప్రభు నీళ్ళు లేకపోతే నువ్వు శూన్యం, నువ్వు శూన్యం, నీవు శూన్యం. దేవుడు కోరుకున్నాడు ఈ రోజున ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, దేవుని వాక్కుకు నువ్వు తలవెక్కాలి, దేవుని స్తుతించాలి, ఆయన కనపరచాలి. ఈరోజు ఆయన కోరుకున్నటువంటి జీవితం నువ్వు పొందుకోవాలంటే మనస్ఫూర్తిగా దేవుని ఆహ్వానించుకోవాలి. దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవా, ఈరోజు మా ప్రార్థన ఆలకించి నీ కృప చేత మమ్మల్ని ఆశీర్వదించు. ఎవరైతే ప్రభు ఇంకా నమ్మలేని స్థితిలో ఉన్నారో వారందరి ఆలోచన మార్చగల దేవుడు నీవే ప్రభువా. వారి దయతో క్షమించు, వారి దయతో క్షమించు. నీ కృప చేత ఈరోజు ఉన్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారి మనసులో ఉన్న ప్రతి పాప భారము కూడా తొలగించబడాలి. వారిలో ఉన్న ప్రతి ఆలోచన కూడా సరి చేయబడాలి. నీ కృప ప్రతి ఒక్కరి మీద కూడా శాశ్వతంగా ఉండాలి ప్రభువా. నిత్య జీవము ప్రతి ఒక్కరికి కావాలి, సత్య జీవితము ప్రతి ఒక్కరికి కావాలి. ఈ రోజున పరలోక రాజ్యాలకు వెళ్ళాలనుకుంటున్నారు, కానీ ఆ పరలోక రాజ్యం ఎక్కడే ఉందని ఆలోచన మాకు కావాలి. ఈ రోజున పాపాన్ని ఎదిరించాలని ఆలోచన ఉంది, కానీ ఆ పాపాన్ని జయించడానికి ఉన్నటువంటి అనుభవం మాకు లేదు. నీతో కలిసి నడవాలని ఆలోచన ఉంది, కానీ ఎలా నడవాలో తెలియని పరిస్థితి మాలో ఉంది. పరిశుద్ధంగా జీవించాలని ఆలోచన ఉంది, కానీ ఆ పరిశుద్ధత ఎలా పొందుకోవాలో ఆలోచన మాలో లేదు. ఈరోజు వాటన్నిటికీ సమాధానం నీవే మా ప్రభువా. సత్య సమాధానం ఇచ్చే గొప్ప దేవుడు. ఈ రోజున ప్రతి ఒక్కరికి నీ సత్యమును ప్రకటించు. ఇది కూడా నీ యవన బిడ్డలు ప్రభువా, మరి బాప్తిస్మము తీసుకుంటానికి 3 నెలల ముందుగా చేస్తున్నటువంటి ఈ శిక్షణలో వారితో మీరు మాట్లాడండి. ఈ బాప్తిస్మ క్లాసుల్లో, అయ్యా ఈ యొక్క పునరుద్ధాన స్తుతి ఆరాధన కూటములో నీ బిడ్డలు ప్రభు పాలి భాగమై నేర్చుకుంటూ ఉండగా నేర్చుకుంటూ మార్చుకునే కృప దయచేయండి. ఇదిగో నాయన, మరి కొద్ది దినాల వారు నీకు అప్పగించబడుతున్నారు, పరిశుద్ధంగా అప్పగించబడుతున్నారు, నీవు ఐక్యపరచబడుతున్నారు. ఈ కొద్ది దినాలు జరుగుతున్నటువంటి వాక్య పరిచర్య ఈ క్లాసుల్లో నీ బిడ్డలకు తోడుగా ఉండండి.
ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క అనుభవాన్ని బట్టి నేర్పిస్తూ ఉండగా, వారు నిద్రించుతున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, ఎక్కడ ఉన్నా కానీ ఈ అనుభవాలు జ్ఞాపకం చేసుకొని బలపడే కృప దయచేయండి. ఇది ఒక ఆత్మీయతను ప్రభు బండ మీద కట్టుకునే కృప దయచేయండి. ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడబోతున్నాం. ఇక్కడున్న ప్రతి బిడ్డతో మాట్లాడబోతున్నాం. నాతో మాతో అందరితో మాట్లాడి సరి చేయబోతున్నాం. రక్షణలో ఉన్న వారికి ఇంకా గొప్ప రక్షణలోకి అడుగు పెట్టబోతున్న వారికి ప్రభువా నీ సహాయం అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. ఈ క్రిస్మస్ శుభ ఆరంభ దినాలలో నూతనంగా తండ్రి మాలో మిమ్మల్ని జన్మింప చేయడానికి ప్రతి హృదయము కూడా ఒక పశువుల పాకగా ఉన్నట్లు సహాయం చేయండి. ఈ రోజున అటువంటి పశువుల పాకలు అనేకం ఉన్నాయి ప్రభువా. అవి ఇంకా నిన్ను పొందుకోలేని వారిగానే ఉన్నారు. నీవు వచ్చినప్పుడు ఎలాగైతే పశువుల పాకు వెలుగు కలిగిందో, ఆ పశువుల పాక విలువ పెరిగిందో, ఈ రోజున ఉత్త పశువులుగా ఉన్నటువంటి మా జీవితాలను మానవులుగా మార్చి మా హృదయాలను ప్రభు సంపూర్ణంగా నింపి మాకు కూడా విలువ తీసుకురండి. ఈ రోజున యవన బిడ్డలందరూ కూడా శిక్షణ పొందుకుంటున్నారు. వారిలో ఉన్నటువంటి ప్రతి పాపమును, చెడ్డ ఆలోచన తొలగించి నీ కృపలో బలపరచండి, సహాయం చేయండి. ఈ రెండవ క్లాస్ నీ బిడ్డలకు ప్రభు ఒక మంచి అవకాశంగా వారిని పొందుకుంటానికి, మంచి అనుభవాలు పొందుకునే కృప దయచేయండి. నీ సహాయమును వేడుకుంటూ నీ బిడ్డలతో మీరు మాట్లాడి సరిచేయమని యేసు నామమున అడిగి బ్రతిమలాడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవానికి స్తోత్రం, యేసయ్యా నీకే స్తోత్రం, యేసయ్యా నీకే స్తోత్రాలు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అందరూ కూర్చున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామములో కూడొచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికి వందనాలు. మీ పక్క వాళ్ళు కూడా వందనాలు చెప్తారా? వందనాలన్నా. ఏంటి ఎల్లుగున్నారు? మంచిది. పోయిన ఆదివారం మొదటి క్లాస్ జరిగిందా జరగలేదా? ఎవరు విన్నారు? మర్చిపోయారా? ఏ వాక్యం చెప్పుకున్నాం? ఇప్పుడు అడుగుతాను, ఎందుకంటే క్లాసెస్ కాబట్టి. ముందుకు వచ్చిందన్న, ఎండబడుతుంది, ముందుకు వచ్చి. ఇవి ప్రతి ఆదివారం చెప్పే వాక్యాలు కాదు. ఎవరైతే దేవుని యందు రక్షించబడి నూతన జీవితాన్ని పొందుకొనుకున్నా వారికి ఇది ఒక పునాది. ఈ పునాది మీరు మర్చిపోతే మీ ఆత్మీయ జీవితం స్థిరంగా ఉండదు. ఇప్పుడు ఆదివారం ఉదయం ఏ వాక్యం చెప్పుకున్నాం? ఎవరు వస్తున్నారా? మీకే చెప్పేది మారు మనస్సు. హల్లెలూయా. మారు మనస్సు మొదటిగా బాప్తీస్తానికి కావాల్సిందండి పాప క్షమాపణ నిమిత్తం మారు మనస్సు గుర్తు తెచ్చుకున్నాం. విన్నారా లేదా? వినకపోతే మర్చిపోతే మళ్ళీ యూట్యూబ్ ఛానల్ మీ కొరకు పెడుతున్నాం. ఖాళీ సమయంలో రీల్స్ చూడకుండా చూడండి, నేర్చుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున నేను నార్మల్గా వాక్యం ప్రకటిద్దాం అనుకుంటే దేవుడు అన్నాడు, లేదు లేదు, ఇది రెండవ క్లాస్ కింద ప్రకటించమన్నాడు. హల్లెలూయా. యాక్చువల్గా 3 గంటల క్లాస్ అనుకున్నాను, కానీ దేవుడి రోజున ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి, ఇది కూడా బాప్తిసం తీసుకున్న తర్వాత తీసుకోక ముందు మీకు చాలా ఉపయోగకరమైన వర్తమానం కాబట్టి ఇది నేను రెండవ క్లాస్గా ప్రకటిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మొదటిగా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, మన కుటుంబాలను సజీవులుగాను ఆరోగ్యముతో ఆయుష్తో ఉంచినందుకు యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా ఆయన సన్నిధానంలో ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప కృపను బట్టి కూడా యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు, వారి యొక్క ఆత్మ రక్షణ కొరకు దేవుడు మనందరినీ కూడా ఒక్కొక్క పాత్రగా ఉపయోగించుకుంటున్నందుకు కూడా యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇదంతా మోగోళ్ళ హల్లెలూయా అనలేకపోతున్నారు. ఒకరిద్దరు స్వరం వినబడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ రెండవ క్లాస్కి మీ అందరికి మరొకసారి ప్రభుపేట వందలు తెలియజేస్తా ఉన్నా. మొదటి క్లాస్లో మారు మనస్సు గురించి తెలుసుకున్నారు. ఎవరు మారు మనస్సు పొందారు, మారు మనస్సు అంటే ఏమిటి, మారు మనస్సు ఏ విధంగా పొందుకోవాలనే విషయాలు మీరు తెలుసుకున్నారు. ఒకవేళ మరలా వినాలనుకుంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి మీరు చూడొచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ రెండవ క్లాసులో మొదటిగా ఒక ప్రశ్న వేస్తా ఉన్నాను. మీరు ఎందులో ఉండాలనుకుంటున్నారు? ఏంటిది? ఎందులో? ఇంట్లో ఉంటామని యారు ఉంటాం అంటారా? ఆత్మీయతలు ఎందులో ఉండాలనుకుంటున్నారనే విషయాన్ని నేను తెలియపరుస్తాను. ఒకటి అడుగుతున్నాను, ఎంతమంది దేవుళ్ళలో ఉండాలనుకుంటున్నారు? చెప్పాలి గట్టిగా
చేతులను అతను పోనీ మాట్లాడకపోతే మాట్లాడలేరు కానీ. హల్లెలూయా. అన్న మేము దేవుడిలో ఉండాలనుకుంటున్నాం. దేవుడిలో ఉండాలనుకుంటున్నాం. ఎంతమంది శ్రమల్లో ఉండాలనుకుంటున్నారు? రెండు ఒకటేనా? చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచిది. ఎంతమంది దేవుడిలో ఉండాలనుకుంటున్నారు? చేతులెత్తండి. పర్వాలేదు, మీకు తెలిసినట్టు నేనేమని చెప్పను, మిమ్మల్ని ఏమన్నాం. మీరందరూ దేవుడిలో ఉండాలనుకుంటున్నారు. మరి ఎంతమంది శ్రమల్లో ఉండాలనుకుంటున్నారు? తల్లి గారు ఒకళ్ళు శ్రమల్లో ఉండాలనుకుంటున్నారు. నిజమే. వాక్యం చదివిస్తాను. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు. ప్రశ్న గుర్తుపెట్టుకోండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదను. ఎక్కడి నుంచి? అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేది. చాలు, ఇక్కడ చాలు. ఇక్కడ 3 విషయాలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మీకోసం అనుకుందా, నా కోసం. మొదటిది, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో దేవుడు వారిని తప్పిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. రెండవ మాట, ఎవరైతే దేవుని నామాన్ని తెలుసుకుని ఉన్నారో వారిని ఆయన ఎవరైతే దేవుడి నామాన్ని తెలిసిన వారు, ఎరిగిన వారు ఉన్నారో వారిని ఆయన గణపరుస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మూడవ మాట, ఈ రెండు తెలిసిన వాడు కనుక మొర పెడితే నేను అతనికి ఏమిస్తాను? జవాబిస్తాడు, అనగా మాట్లాడతాడు. హల్లెలూయా. ఈ 2 విషయాలు జ్ఞాపకం చేసి 3వ విషయం ఆశీర్వదించి వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు 3వ విషయం ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? శ్రమలో నేను అతనికి దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుళ్ళు ఎంతమంది ఉంటారంటే అందరూ చేతులు ఎత్తారు. శ్రమల్లో ఎంతమంది ఉంటారంటే ఆంటీ గారు కొంతమంది ఎత్తారు. శ్రమ లేకుండా నువ్వు దేవుళ్ళలో ఉంటాం అసాధ్యం. హల్లెలూయా. శ్రమలో లేకుండా నువ్వు దేవుడితో ఉండటం అసాధ్యం. ఎందుకని? శ్రమలో ఉన్నాడు దేవునికి చాలా దగ్గరగా ఉంటాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? శ్రమ మనిషిని ఏం చేస్తుందంటే చాలా ఇరిటేట్ చేస్తుంది, చాలా కృంగుదల చేస్తుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ శ్రమలో అందరూ కూడా కృంగిపోయి ఉన్నప్పుడు చేసేటువంటి చివరి అవకాశం ఏంటో తెలుసా? దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అన్ని దారులు మూసుకుపోతాయి శ్రమలో. అప్పుడు వీరికి దొరికే ఏకైక దారి ఎవరు అంటే దేవుడే. హల్లెలూయా. శ్రమ లేకపోతే దేవుడు గుర్తురాడు, తెలుసా మీకు? శ్రమ లేకపోతే దేవుణ్ణి తలుచుకోరు. లోన్ వచ్చింది అనుకోండి, సపోజ్, ముందు ఏం గుర్తొస్తాయి? కరెక్ట్గా చెప్పాలి. లోన్ వచ్చింది, 1 లక్ష రూపాయలు లోన్ వచ్చింది, అమ్మ పొదుపు లోన్ వచ్చింది. ఇప్పుడున్న వాళ్ళకి ఏం గుర్తొస్తాయి? టక్మని చెప్పండి. ఏమా అందరు గుర్తు? ముందు టీమార్ట్. ఈ మధ్య అందరికి గుర్తొచ్చేది చేతులు ఒప్పుకుంటే ఫస్ట్ గుర్తొచ్చేది. ఎందుకని? సరుకులు తక్కువ, షాపింగ్ చేయొచ్చు మళ్ళీ అంటారు. హల్లెలూయా. దేవుడు గుర్తురాడు. గుర్తొస్తాడు? రాడు. శ్రమ వస్తే మాత్రం ఏం గుర్తొస్తారు? దేవుడే గుర్తొస్తాడు. దేవా, నాకు శ్రమ నుంచి తొలగించు, శ్రమలో నాకు విడుదల దయచి, శ్రమలో గెలిచే కృప దయచి, శ్రమను ఎదిరించగల శక్తి దయచి. ఎవరికి చేస్తావు ప్రార్థన? దేవుడికి. ఆ శ్రమ తొలగిపోగానే దేవుడు గుర్తురాడు. అప్పుడున్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అప్పు తీరిపోతే మాత్రం ఈరోజు నేర్చుకోవాల్సిన విషయం ఏమని పెట్టారా? నువ్వు శ్రమలో ఉండాలని కోరుకో. హల్లెలూయా. నువ్వు ఎంత శ్రమలో ఉంటావు, దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను ఈ లోకాన్ని ప్రేమిస్తున్నా, కానీ ఈ లోకంలో మీకు ఏం కలుగుతాయి? శ్రమలు కలుగుతాయి. శ్రమలు నువ్వు ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి, నిలకడగా ఉండాలి, పడిపోయేవాడిగా ఉండకూడదు. ఎందుకని? ఆ శ్రమలో నువ్వు నాకు దగ్గర అవుతావు. ఆ శ్రమలో నీ స్వరం నాకు వినపడుతుంది. అప్పుడే కాదు, దావీదు కూడా రాజుగా ఉన్నప్పుడు
లేకపోతే బాలుడుగా ఉన్నప్పుడు దేవుడితో మంచి సహవాసం చేశాడు, గొర్రెలు కాసుకున్నప్పుడే బాగున్నాడు. అభిషేకించి రాజుని చేశాడు దేవుడు. ఇంకా ఏమైంది? శుభ్రంగా ద్రాక్ష రసాలు, ఎటు చూసినా బంగారం, ఎటు చూసినా పంచపక్ష పరమాన్యాలు అంతా చూసి దేవుడిని ఏం చేశాడు? మర్చిపోయాడు. దేవుడిని ఎప్పుడైతే మర్చిపోయాడో పాపం కంటికి కనిపించింది. ఎప్పుడైతే పాపం కనిపించిందో అప్పటిదాకా చేయని పాపం చేసేసాడు, తెచ్చుకొని తెగులు తెచ్చేసుకున్నాడు. ఎంత భయంకరం! మనం చూస్తే దావీదు యొక్క జీవితం అసలు నిలబడటానికి, ఒక రాజుగా ఉండి కూడా నిలబడలేకపోతే ఇంట్లో చూస్తే కొడుకులు కూతుర్లు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఒక అన్న చెల్లిని చేర్చేశాడు, మరొకడు ఈయన చంపేశాడు, ఆడు బారిపోయాడు, ఒక కూతురు జీవిత నాశనం అయిపోయింది, ఒక కొడుకు చచ్చిపోయాడు, ఇంకో కొడుకు పారిపోయాడు. అంతకంటే ముందు పాపం చేసిన తర్వాత మరొక కుమారుడు చనిపోతాడు, బత్షెబకు. స్టార్టింగ్ అప్పుడు స్టార్ట్ అయింది శ్రమలో. శ్రమలో ఉన్నప్పుడు నాతాను ప్రవక్త చెప్తాడు, నాయన ఇట్లా చేసేవరా బాబు అంటే మోకరించి ప్రార్థన చేసిన దేవుడు వినడు. హల్లెలూయా. ఆ బిడ్డ చనిపోకముందు ఉపవాసం ఉంటాడు, బిడ్డ చనిపోయిన తెలిసిన వెంటనే అన్నం పెట్టుకుని తింటాడు. హల్లెలూయా. అక్కడ చచ్చిపోయాక నేను ఎందుకు పస్తుంటామని. శ్రమల్లో దేవుణ్ణి కలిగి ఉండాలి. తర్వాత దావీదు తన కుమారుడు చేత తరమబడితే అడవిలోకి వెళ్ళిపోయి బిక్కు బిక్కుమని బతుకుతున్నాడు. దావీదు తలుచుకుంటే తన కుమారుడిని ఎదిరించలేడా? ఎదిరించగలడు, కుమారుడు కదా, ప్రేమ ఎక్కువ. శ్రమలో ఏం చేస్తున్నాడు తెలుసా? అనుదినము కూడా ప్రార్థన చేశాడు. తన కట్టినటువంటి ఈ పాపం అనే బురదను బెచ్చబయట పోయిందో, తనకున్న భార్యలు ఎటు వెళ్ళిపోయారో, రాజ్యం ఎటు వెళ్ళిపోయిందో ఏమీ తెలియదు. ఇతను మాత్రం 300 మందిని పెట్టుకుని తిరుగుతున్నాడు. ఒక 300 మంది దావీదుకి సహాయంగా ఉన్నారు. వారు కూడా ఒక సమయంలో శత్రువులు వచ్చి ఈ 300 మంది భార్యలను, పిల్లలందరిని ఎత్తుకెళ్ళిపోతే ఈ 300 మంది కూడా దావీదు మీద రాళ్ళు రువ్వారు. నీ వల్లేరా బాబు మాకు ఈ దౌర్భాగ్యం పెట్టింది. దావీదు ఏం మాట్లాడలా. ఏ రాయి అయితే ఎత్తారో మరలా వారే కనికరించి దావీదుతో కలిసి యుద్ధం చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమల్లో మనం ఏం చేస్తామంటే దేవునికి అతి సమీపంగా ఉంటాం. ఉండాలి ఉండాలి. మరొక వాక్యం సెలవిస్తా ఉంది, సామెతలు చదువు, నేను చదువుతాను. సామెతలు 24:10 శ్రమ దినమున నీవు కృంగిపోతే చేతగానడు అయిపోతావు. శ్రమ వచ్చింది కదా అని దేవుడికి దగ్గర అవ్వకుండా నువ్వు కృంగిపోతే ఏమైపోతావు అంట? చేతగాని వాడి అయిపోతావు. సో శ్రమలో ఎలా ఉండాలట? దేవుణ్ణి ప్రేమించాలంట, దేవుడి నామాన్ని స్మరించాలంట. అలాగే ఏం చేయాలి? వాక్యం సెలవిస్తుంది, ఇప్పుడు చదువుకున్నాం కీర్తనలో. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక. ఎవరో శ్రమలో ఉన్నాడు, కింద ఉంది కదా. అతడు ఆల్రెడీ కూడా మోషే గారు ఎక్కడున్నాడు? శ్రమలో ఉన్నాడు. 40 లక్షల మంది బుర్ర తింటున్నారు, ఆయనది కించపరుస్తున్నారు, తోలనాడుతున్నారు, వెక్కిరిస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, సనుగుతున్నారు, గొనుగుతున్నారు. ఏం నాకు ఈ బతుకు అనుకుంటున్నాడు మోషే. ఎందుకు తీసుకొచ్చావు అనుకుంటున్నాడు. ఆ సమయంలో ఏం చేస్తున్నాడంట మోషే? దేవుణ్ణి ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను. అతడు ఇంకా నా నామాన్ని ఎరిగి ఉన్నాడు కాబట్టి నేను అతనికి కనపరుస్తాను. అతడు నాకు మొరపెట్టగానే అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమల్లో నేను అతనికి తోడే ఉండేదను. హల్లెలూయా. ఉన్నాడా లేదా మోషేకి తోడుగా ఆయన? ఎర్ర సముద్రం ఎదురొచ్చింది, ఉన్నాడా లేడా? ప్రార్థన చేయక జవాబు ఇచ్చాడు లేదా? ఆకలితో ఉన్నప్పుడు ప్రార్థించగా మన్నా కురిపించాడు లేదా? ఇంత చేసింది మోషేని చూసి కాదు, మోషేలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూసి. హల్లెలూయా. శ్రమలో ఉన్నాడు, 40 లక్షల మందితో పోరాటం చేస్తున్నాడు. మనం ఒక 10 ఇంట్లో 2-3 గడిస్తేనే మన తలనొప్పి వస్తుంది. 40 లక్షల మందికి పోషణ, వారి నడిపింపు, వారి ఆలోచనలు, వారి సనుగులు, వాళ్ళ కొనుగులు, వాళ్ళ తిట్లు, వాళ్ళ శాపనార్థాలు ఇవన్నీ భరిస్తున్న మోషేకి ఎలా ఉందో తెలుసా? నరకం అనిపిస్తున్నాడు, నరకం అనిపిస్తా ఉన్నాడు. కానీ ఆ శ్రమలో కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను తప్పిస్తా మోసే, నువ్వు ఇక్కడ నామాన్ని స్మరిస్తున్న పొద్దులేసిన కాడి నుంచి నాకు మొరపెడుతున్నావు కాబట్టి నీకు ఉత్తరం ఇస్తా. నువ్వు శ్రమలో ఉన్నావు నాకు తెలుసు, ఆ శ్రమ నుంచి ఏం చేస్తా? నీకు తోడుగా ఉన్నా, భయపడబాకు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం, ఎవరు బిడ్డలారా, బాప్తిసం తీసుకుంటే తెల్లబట్టలు వస్తాయి. బాప్తిసం తీసుకున్నాక ప్రతి మొదటి ఆదివారం బల్ల వస్తుంది, రొట్టె మొక్క ద్రాక్షాసం వస్తాయి, మీలో దేవుని ఆత్మ వస్తుంది,
అలాగే శ్రమలు కూడా వస్తాయి. హల్లెలూయా. బాప్తీసం తీసుకుంటే శ్రమలు రావు అనుకోకూడదు. మన మెయిన్ టాపిక్ ఏంటంటే బాప్తీసం. మారు మనసు పొందావు, పాప క్షమాపణ పొందావు, బాప్తీసం తీసుకున్నావు, నీకేమొస్తాయట? శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు నువ్వేం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. మొదటి పాయింట్. హల్లెలూయా. రెండవ, దేవుని నామాన్ని స్మరించాలి. రెండవ పాయింట్. హల్లెలూయా. మూడవది ఆయన అంటున్నాడు, ఘనపరుచుత, కంగారు పడద్దు. ఘనపరుచుత, కంగారు పడబాక. బాప్తీసం తీసుకున్నాళ్ళనే ప్రశాంతంగా బాబాలాగా ఇలా ఉండవు. ఇరుకులు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. ఎందుకు తీసుకున్నాను అసలు ఈ బాప్తీసం అనిపిస్తుంది. తీసుకోకముందే బాగుంది కదా అనిపిస్తుంది. తీసుకోకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. నేను భయపడటం లేదు, చెప్పాల్సిన బాధ్యత నాకుంది. హల్లెలూయా. బాప్తీసం తీసుకున్నాక మోషే 40 దినాలు గొర్రెలు కాసుకున్నప్పుడే బాగున్నాడు, పెళ్లి చేసుకున్నప్పుడు బాగున్నాడు. హల్లెలూయా. యువరాజుగా ఉండాల్సినాడు, గొర్రెలు కాపురం కూడా బాగున్నాడు అనుకోరు. కానీ ఎప్పుడైతే దేవుడు పిలిచాడు, రా అన్నాడు, వచ్చాడు, మాట్లాడాడు, వెళ్ళమన్నాడు ఐగుప్తుకి, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మోషే అనుకున్నాడు, దేవుడు పక్షాన వెళ్తున్నాను, ఇది ఒక కర్ర కింద వేస్తే పాము అయిపోద్దట, నేను ఏది జరిగితే అది దేవుడు చంపించేస్తాడంట, ఇంకా నన్ను ఎదురు తిరిగేవాడు లేవుడు, నేనే ఒక ఇదిగా ఉంటాను దేవుడికి ప్రజలకి మధ్య అనుకున్నాడు. కానీ భయంకరమైన పరిస్థితి అనుభవిస్తున్నాడు మోషే. శ్రమలో ఉన్నాడు. ఇటు తిరిగితే 40 లక్షల మంది, అటు తిరిగితే ఫరో సైన్యం, వీళ్ళు సనుగుడు, వీళ్ళ కొనుగుడు, వాళ్ళు వస్తే ఏం చేస్తారో తెలియదు. ఈ పరిస్థితిలో దేవుణ్ణి ఇంకా ప్రేమిస్తున్నాడు మోషే. హల్లెలూయా. దేవుని నామాన్ని ఇంకా స్మరిస్తున్నాడు మోషే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. ఒక్క సైనికుడైనా ముట్టాడా మోషేని? చెప్పాలి. ఒక్క సైనికుడైనా ముట్టాడా? ఈ 40 లక్షల మందిలో ఎవడైనా మోషేని టచ్ చేశాడా? చేయలేదు. ఎందుకో తెలుసా? శ్రమల్లో దేవుణ్ణి ప్రేమించుట మోషే గారు నేర్చుకున్నాడు. హల్లెలూయా. శ్రమల్లో దేవుని నామాన్ని స్మరిస్తా ఉన్నాడు. ప్రభువా, ఈ శ్రమల కంటే గొప్పడు నువ్వు ప్రభువా, ఈ శ్రమలు లేకపోతే నేను గొర్రెల కాపరిని, ఈ శ్రమల్లోనే నువ్వు నీ చేత నియమించబడిన నాయకుడిని. హల్లెలూయా. మోషే గారు మామూలుటోడా? పంచకాండాలు రాసి ధర్మశాస్త్రాన్ని లోకానికి ఇచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడు ఇచ్చాడు? ఎర్ర సముద్రం దగ్గర కూర్చొని రాయలే, మన్నా తినేటప్పుడు రాయలే. దేవుడు ఆత్మవశుడై ఆయన కూర్చోబెట్టాడు ఒక సమయంలో. పదార్థాలు తీసుకునేటప్పుడు 40 దినాలు అన్నపానం లేకుండా అలా కూర్చున్నాడు కొండ మీద. అప్పుడు రాయలే. ఒక సమయం అనుకున్నాడు, నేను త్వరలో ముగించబోతున్న ప్రయాణం, కాబట్టి దేవా నాకు ఈ సృష్టి ఎలా జరిగింది, ఇవన్నీ దేవుడు తెలియపరిచి చక్క అనుభవం మొత్తం రాసేసాడు. కానీ ఎక్కడున్నాడు ఆయన? శ్రమల్లో ఉన్నాడు. 40 దినాలు కొండ మీదకి వెళ్తే చచ్చిపోయాం అనుకుని ఇక్కడ దూడబొమ్మం చేసుకుని ఊరేగారు జనాలందరూ కూడా. ఒక పూట ఆకలి అయ్యేసరికి సరగడం మొదలెట్టారు, కొంచెం దప్పికేసరికి సరగడం కొనడం మొదలెట్టారు. కళ్ళ ముందు అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసిన మోషేని ఏం చేస్తా ఉన్నారు? పీడిస్తూ ఉన్నారు. ఈరోజు మనల్ని పీడించే ఎన్నో శ్రమలు ఉన్నాయి, ఎన్నో ఆపదలు ఉన్నాయి, మరి ఎన్నో బాధలు ఉన్నాయి. దేవుడు అన్నాడు, అందులో నువ్వు నన్ను ప్రేమించాలి, అందులో నువ్వు నా నామాన్ని స్మరించాలి, అప్పుడు నేను నీకేం ఇస్తా? విడుదలిస్తా. నువ్వు శ్రమలో ఉన్న విషయం ఐ నో. నువ్వు శ్రమల్లో ఉన్నావు, బాధల్లో ఉన్నావు, ఇరుకులో ఉన్నావు, ఇక్కట్లో ఉన్నావు, ఏడుస్తున్నావు, నీ గుండె చెదరిపోతుంది, ఏంటి చావాలా బతకాల కొట్టలాడుతున్నావు అని ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. దేవుడు కోరుకునేది ఏంటి తెలుసా? నువ్వు ఏడవటము లేకపోతే నువ్వు ఇబ్బందికరంగా ఉంటావు, దేవుని చిత్తం కాదు. అందులో కొంత దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక స్త్రీ కరువులో ఒక చిన్న అప్పం చేసుకుని తన బిడ్డ తను తిని చచ్చిపోదాం అనుకుంది. సేవకుడు వచ్చాడు కరువు ప్రాంతానికి. వచ్చి, అమ్మ ఏం చేస్తానో పొల్ల ఎరుకుంటున్నా. దేనికి? కరువు వచ్చింది, ఎట్టగా మా పని అయిపోయింది, అందుకని ఏదో చిన్న అప్పం చేసుకుని నేను నా కొడుకు తినేసి చచ్చిపోదాం అనుకుంటున్నాం. అయితే అందులో కొద్దిగిదే, అసలే శ్రమ, అసలే కరువు, అసలే ఆకలి, తనతో పాటు తన బిడ్డ కూడా ఉన్నాడు. ఆ కొద్దిగిలో ఏం చేసి తెలుసా? సేవకుడు ప్రేమించి ఆ తినే దాంట్లో కొంచెం తీసుకొచ్చి ఇచ్చింది. హల్లెలూయా. శ్రమలు ఏం చేసింది తెలుసా? సేవకుడిని ప్రేమించింది. సేవకుడిని తెలుసుకుంది.
ఇతను దేవుని సేవకుడు, దేవుని పక్షాన వచ్చినాడు, నన్ను అడిగినాడు అని చచ్చిపోవాలనుకుంటున్నావు. ఎట్టగో ఆయనకు మొక్క పెట్టి చచ్చిపోదాం అనుకుంది. శ్రమలో దేవుణ్ణి ప్రేమించింది, శ్రమలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంది. దేవుని పక్షాన వచ్చిన సేవకుడికి ఏమిచ్చింది? ఆతిథ్యం ఇచ్చింది తల్లి. కరువు కాలం అంతా కూడా ఆ తొట్టులో పిండి అయిపోలేదు, గుడ్ల నూనె దేవుడు కనపరుస్తాడు. నువ్వు ఉన్నప్పుడు దేవుని స్తుతించడం పెద్ద విషయమేం కాదు, ఉన్నప్పుడు ప్రతి ఓడు చేస్తాడు. లేనప్పుడు ఏం చేయాలా? లేనప్పుడు ఏం చేయాలి? ఇవ్వడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇవ్వాలనే ఆలోచన నీకు ఉండాలి. ఏం ఆలోచన? ఇవ్వాలంటే మళ్ళీ ధనం అనుకుంటారేమో, నేను అసలు దాని గురించి చెప్పను. దేవునికి సమయం ఇవ్వాలి, శ్రమలో దేవుని ప్రేమించాలి. హల్లెలూయా. శ్రమలోనే నీ అస్సలు భక్తి బయటపడింది. శ్రమలో నీ అస్సలు భక్తి, నీ ప్యూర్ భక్తి బయటకు వస్తుంది. నువ్వు కార్చే కన్నీరు పవిత్రమైన కన్నీరుగా వస్తాయి. నీ శ్రమలో నువ్వు ఇరుకులో ఉంటావు చూస్తావా? 4 వైపుల శ్రమ వచ్చా. నాకు బాగా గొప్ప అనుభవాలు ఉన్నాయి శ్రమల్లో. ఇరికి చేస్తున్నప్పుడు నువ్వు మాట్లాడే ప్రార్థన ఉంటుంది చూసావా? చేసే ప్రార్థన, అబ్బా ఆ ప్రార్థన ఎంత పవిత్రమో, ఎంత బలమైందో తెలుసా? శ్రమలు లేకుండా దేవుళ్ళలో ఉండటం అసాధ్యం. ఇది షూర్. హల్లెలూయా. షడ్రకు, మేషకు, అబేద్నెగో ఎక్కడున్నారు తెలుసా? రాజభవనంలో ఉన్నారు. మంచిగా జరుగుతూ ఉంది. ఇలాగ ఎవడో పొల్లబెట్టాడు. ఏమని? అయ్యా రాజా, నీకు కాకుండా ఇలా ముగ్గురు నీకు మొక్కటం లేదు, అందరూ తల వంచేది కానీ విగ్రహానికి, ఇలా ముగ్గురు తల వంచల. ఏమైందిరా బాబు అంటే, నువ్వు కాదయ్యా దేవుడివి, నీకు నమస్కారం చేయను, నేను నీకు తల వంచి సాగిలపడను, నాకంటూ ఒక దేవుడు ఉన్నాడు. మా ముగ్గురికి గెలిపి, అలాగే దానియేలుకు కూడా గెలిపి, మేము ఆయనకి తప్ప ఎవరికి కూడా మేము సాగిలపడము. అయితే ముగ్గురిని అగ్నిగుండంలో వేస్తాం తెలుసా? శాసనం ఇచ్చాం, పడే. మరే నేనేం తీసుకుని స్విమ్మింగ్ పూల్ వేస్తాను అనలేదురా బాబు, అగ్నిగుండం అయినా పర్వాలేదు. అగ్నిగుండం ఎలాగ ఉంటుంది? చల్లగా ఉంటుందా? వీళ్ళు ఆ మాట ఎట్టలేదు కానీ అంతకంటే 7 అంతలు ఎక్కువ చేశారంట. దేన్ని? అగ్నిగుండాన్ని తీసుకెళ్తున్నారు. ఇప్పటికన్నా నా విగ్రహానికి మొక్కుతారా? మొక్కను. అగ్నిగుండంలో పడేస్తాం, పడే. నీ దేవుడు కాపాడతాడా? నా దేవుడు కాపాడగల సమర్థుడు. కాపాడలేకపోయినా మేము ఆయన్నే సేవిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న అనిల్తో చెప్తా ఉన్నాను, ఎంత గొప్ప ధైర్యం ఉండాలి వాళ్ళకి. అప్పటిదాకా ఎక్కడున్నారు? రాజభవనంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. వాళ్ళందరికీ శిక్షణ ఇవ్వబడుతుంది, ముగ్గురికి, చాలా మంది కలిపి. వాళ్ళు ఆ రాజు విగ్రహానికి తల వంచలేదని ఎక్కడ తీసుకెళ్తున్నారు? అగ్నిగుండంలో పడేయడానికి. అగ్నిగుండంలో పడితే ఇంకేంలా. ఒక సేవకుడు చెప్తున్న మాట, అగ్నిగుండంలో పడేయడానికి వెళ్ళిన వాళ్ళ యొక్క ఒళ్ళు కాలిపోయిందంట. కానీ దేవుని యందు విశ్వసించి అగ్నిగుండంలోకి వెళ్తున్నామని కూడా తెలిసి కూడా వాళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి నమ్మారు, దేవుని నామాన్ని ఎరిగారు, దేవుణ్ణి ప్రేమించారు. ముగ్గురిని ఎక్కడ పడేశారు? అగ్నిగుండం దగ్గరికి వెళ్ళిపోతాం. ఇప్పుడు అగ్నిగుండంలో ఎలా పడేస్తారు? ఇలా దింపుతారా? ఏనా ఇలా దింపుతారా? క్రెయిన్లతో ఎలా చేస్తారు? తోస్తారు. గుర్తుపెట్టుకోండి మాట. ఎలాగా? ముగ్గురు తోసేశారు. దేంట్లో? అగ్నిగుండంలో. కానీ వాక్యం రాయబడి ఉంది, మరి ముగ్గురట గుండ్రంగా తిరుగుతున్నారంట అగ్నిగుండంలో. హల్లెలూయా. తొయ్యంగా వాళ్ళు ఏం చేయాలా? పడిపోవాలా. కానీ వాళ్ళు ఏం చేస్తారు? అగ్నిగుండంలో ముగ్గురు తిరుగుతా ఉంటే రాజు కళ్ళకి 4 కనపడ్డారంట. ఒరే మనం ముగ్గురిని పడేసాం, 4వ వాళ్ళు ఎవరో కనపడుతున్నారు. తోసుడు ఎక్కడ ఉన్నాడు? నాకు ఒళ్ళు గాలి ఎక్కడే ఉన్నానయ్యా, నువ్వు తొయ్యమన్నావు, నీ మాట తోసిన ఒళ్ళు కూడా కాలిపోయింది, నేను ఇక్కడే ఉన్నా. మరి ఎవర్రా 4వ వారు? రాజుకు అర్థమైంది. హల్లెలూయా. రాజు గడగడ ఉనుక్కుంటా, అయ్యా దయచేసి బయటికి రండి, దేవునికి స్తోత్రం కలుగునుగా. అగ్నిగుండంలో నుంచి వారు పవిత్రంగా బయటకు వచ్చినప్పుడు ముగ్గురే వచ్చారు. వీరితో ఉన్న 4వ వారేనయ్యా. ఆ 4వవాడు ఎవరు? శ్రమల్లో ఆయన ఏమన్నాడు? తోడుగా ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాగ్దానం ఇచ్చిన వాడు మర్చిపోయే దేవుడు అంటే కాదు. శ్రమలో తోడుగా ఉంటా అన్నవాడు అగ్నిగుండంలో తోడుగా ఉన్నాడా లేడా? దేవునికి మహిమ కలుగును గాక. అది నేర్చుకోవాలి. బాప్తిసం తీసుకోకముందు శ్రమలు రాకుండా మానం, అది ఎలాగన్నా వస్తాయి.
మన రక్త సంబంధం నుంచి వస్తాయి, బంధుమిత్రుల నుంచి వస్తాయి, బయట వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి, నా అనుకునే వారి దగ్గర నుంచి వస్తాయి. అన్ని విధాలు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? తొలగిపోయి లోకానుసారంగా వెళ్ళిపోకూడదు. అందుకే అంటున్నాడు, శ్రమ దినమున కృంగిపోతే నువ్వు చేతకాని వాడు అయిపోతావు. శ్రమ దినం ఎలా ఉండాలి తెలుసా? ఒకటే ప్రార్థన, ప్రభువా శ్రమ దినం తోడుగా ఉంటావు అన్నావుగా, అంటే నీ పక్కనే ఉన్నా, నువ్వే చూడట్లా. ఎప్పుడు చూస్తావు? ప్రార్థించినప్పుడు. నీ కన్నీరు అప్పుడు పవిత్రంగా వస్తుంది, అప్పుడు నీ మనోనేత్రాలు తెరవబడతాయి. కలుపు ప్రభువా ఇది తొలగించు, అది తొలగించు, అడదీసి ఇడదీసి అంటే దేవుడు నీకు కనిపించడు. శ్రమల్లో నువ్వు చేసే ప్రార్థన ఆకతాయితనంగా ఉంటే దేవుడు నీకు సమాధానం ఇవ్వడు. హల్లెలూయా. నిజముగా నీ మోకాలు వంగాలి. నీ శ్రమలు నువ్వు ఇరికిస్తున్నప్పుడే నువ్వు దేవునికి ప్రేమించాలి, దేవునికి సమయం ఇవ్వాలి, దేవునికి మొర పెట్టాలి. ఇక్కడ ఒక్కడేసాం ఒక వాక్యం, ఇది ఎందుకో తీయలేకపోతాను. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం చేమిస్తాడట, ఉత్తరం ఇస్తాడు, ఆయనకు జవాబు ఇస్తాడు. ఎలుగెత్తి ప్రార్థన ఎప్పుడు చేస్తావో తెలుసా? నీ కడుపు కాస్తున్నప్పుడే చేస్తావు. శ్రమల్లో ఉన్నప్పుడు ఎలుగెత్తి ప్రార్థన చేస్తావు. నీ కడుపు నిన్నప్పుడు ఏం చేస్తావు? ఆవలిస్తావు. ఎప్పుడైపోద్దా ప్రార్థన? కడుపు నిండి నిద్ర వస్తుంది కదా, ఏం చేస్తావు? ప్రార్థన చేయలేవు. కడుపు కాలుతున్నప్పుడు నువ్వు చేసే ప్రార్థన, శ్రమలో ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రార్థన. ఒక విషయం గమనించండి, ఆ ముగ్గురు అగ్నికుండంలో పడేలోపే ఈ ప్రార్థన ఎక్కడ ఉంటాడు? ఎక్కడి నుంచి విన్నాడు ఆయన? ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఎక్కడి నుంచి? పరిశుద్ధ పట్టణం ఏడుంది? పక్షంలో ఉందా? ఏడుంది? ఆకాశం, అందరికి తెలిసిన ఆకాశం మీద ఆకాశంలో ఉంది. ఓకే, పరిశుద్ధ పట్టణం ఏడుంది చెప్పాలి. ఇప్పుడు వాళ్ళని తోసేసాడు. ఎంతసేపట్లో పడతారు కింద అగ్నిగుండంలో? 1 or 2 seconds అంతేనన్నా, 2-3 లేదా 1 నిమిషం వేసుకుందాం. వాళ్ళు కింద పడి శుభ్రంగా దులుపుకొని తిరుగుతున్నారు కదా, 1 నిమిషం. వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదంటే, పరిశుద్ధ పట్టణంలో ఉన్న దేవుడు వాళ్ళ అగ్నిగుండంలో పడిలోపు ఆయన వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శ్రమలో వాళ్ళు పలికిన మాట, వాళ్ళు చేసిన ప్రార్థనట, వాళ్ళు పైనుంచి అగ్నిగుండంలో పడే లోప పరిశుద్ధ పట్టణం నుంచి ఎవరు వచ్చారు? ఆయనకు తోడుగా వాగ్దానం చేసిన దేవుడు వారితో పాటు సంచారము చేసిన పరిశుద్ధ గ్రంథం తెలియపడు. ఈ రోజున నీ ప్రార్థన ఆయన కిందకు దింపాలి. హల్లెలూయా. అది ఎవరికి కనపడదు తెలుసా? నీతో దేవుడు ఉన్నాడని నీకు కనపడకపోవచ్చు, నీలో ధైర్యం ఉంటుంది దేవుడు నాతో ఉన్నాడని, కానీ నిన్ను శ్రమల పాలు చేసేవాడికి తెలుస్తుంది. అనుకోవాలి, అమ్మో దేవుని బిడ్డరా, దేవుని బిడ్డరా. హల్లెలూయా. వాళ్ళతో దేవుడు ఉన్నాడురా, వారి ముఖం వెలుగుతూ ఉందిరా. వాళ్ళు ఎవరన్నట్టు? దేవుడు. వాళ్ళు శ్రమంలో కూడా వారి ముఖములు తేజస్తో నింపబడతాయంట. హల్లెలూయా. నువ్వు కృంగిపోతే నీ ముఖం అంతా మాడిపోయిన మాడి చెక్కలాగైపోతుంది. కానీ శ్రమలను మొరపెట్టినప్పుడు నీ ముఖము తేజస్సుగా నింపబడుతున్న వాక్యమే చెప్తా ఉంది. హల్లెలూయా. ఈరోజున యవన బిడ్డలారా, మీరు దేవునికి అప్పగించబడుతున్నారు, నేర్చుకోవాలి. శ్రమలు రావని చెప్పట్లా, గోల్డ్ వస్తాయి, అపవిత్రతలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, నీకు నువ్వే ప్రశ్నించుకునే రోజు వస్తుంది, నీకు నువ్వే కించపరచుకునే రోజు వస్తుంది, 10 మంది వచ్చి ఏలు చూపించే రోజు వస్తుంది. అయితే నీలో తప్పు లేకపోతే నువ్వు ఏం చేయాలా? దేవునికి అప్పగించాలి. హల్లెలూయా. అలా అప్పగించినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను గణపరుస్తా, కంగారు పడబాక. మోషే గణపరుస్తా, మోషే నిన్ను అందరి ముందు ఒక ఇదిగా చేస్తా, నువ్వు భయపడబాక. హల్లెలూయా. మోషేని దేవుడు గణపరిచాడా లేదా? పరిశుద్ధ గ్రంథం అంతట్లో గొప్ప నాయకుడు ఎవరు అంటే మొట్టమొదటిగా పలికే మాట ఎవరో తెలుసా? ఆదాముది కాదు, అబ్రాముది కాదు, ఎవరిది? మోషే. మోషే వంటి నాయకుడు ఈ భూ ప్రపంచం మీద ఎవరు లేడు. అప్పుడు ఇప్పుడు ఎవరో కూడా. మోషే తర్వాత వచ్చారు యెహోషువ కానీ అహరోను కానీ నాయకుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన నాయకుడు ఎవరంటే మోషే పేరు మాత్రమే ప్రపంచం అంతా పలుకుతుంది. అంత గొప్పగా ఆయన్ని దేవుడు ఏం చేశాడు? గణపరిచాడు. హల్లెలూయా. నీ కుటుంబంలో కూడా నువ్వు అలాగుంటే నువ్వే నీ కుటుంబానికి నాయకురాలివి, నాయకుడివి. నువ్వు చెప్పింది దేవుడు చేస్తాడు తెలుసా? మోషే చెప్పింది దేవుడు చేశాడు. మోషే నీ చేతిలో ఉంది కర్ర, ఆ కర్ర పైకెత్తి అన్నాడు. ఆయనకేం తెలియదు, ఎదురేముంది? సముద్రం. తనకేముంది?
సముద్రాన్ని ఛేదించుకోవాలి. సముద్రాన్ని నేను దాటగలేనంత ఓపిక నాకు లేదు. దేవుడు చెప్పాడు, నా చేతులు కర్ర ఎటు పైకి ఎత్తాడు, పైకి ఎత్తమన్నాడు. సముద్రం మీదకి ఎత్తాడు అంతే. సముద్రం చీల్చబడిందా లేదా? మోషే చెప్పాడా ఏమని? అయ్యా నేను కర్ర సముద్రం మీదకి ఎత్తుతాను, చీల్చమన్నాడా? లేదు. దేవుడు అన్నాడు, నీ చేతిలో ఉంది కర్ర ప్రభువా. కర్ర విశ్వాసానికి గుర్తు. మన దగ్గర ఏముంటది? ఆ తల్లిని ఆయన ఏమడిగాడు సేవకుడు? ఇంట్లో ఏముందమ్మా? కొద్దిగా పిండి, నూనె. హల్లెలూయా. దాని చేత పోషించబడింది. ఒక తల్లి సేవకుడి దగ్గరికి వచ్చి, నా భర్త చచ్చిపోయాడు, నా ఇద్దరు బిడ్డలని వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతున్నారు, నేను చేయమంటాను. ఇంట్లో ఏముంది? నూనె. ఆ నూనెతోనే అప్పులు తీర్చుకుంది. దేవుడు అడుగుతాడు, ఈ రోజున మోషేని అడిగితే మోషే చేతుల కర్ర ఉంది అన్నాడు. ఆ తల్లిని అడిగితే నూనె ఉందండి. ఈ తల్లి అడిగితే కొంచెం పిండి, నూనె ఉందండి. ఇప్పుడు నీలో ఏముంది? నా దగ్గరే ఉందయ్యా అన్నావు అనుకో, నువ్వు దీవించబడవు. ప్రభువా, నాలో శ్రమలో నిన్ను ప్రేమించే ధన్యత ఉంది. హల్లెలూయా. శ్రమలో నీ నామాన్ని స్మరించగల శక్తి నాకుంది. అవమానములో నిన్ను ప్రేమగా చూసుకునే కృప నాకుంది ప్రభువా అని నువ్వు చెప్పినప్పుడు దాన్ని బట్టి దేవుడిని దీవిస్తాడు. హల్లెలూయా. ఈ రోజున షడ్రకు మేషకు అబేద్నెగో చెప్పారు ఏమని తెలుసా? ఈ అగ్నిగుండంలో పడవేయకుండా దేవుడు నన్ను కాపాడదు. ఒకవేళ పడవేసిన ఆయన కాపాడలేకపోయినా నాకు ఆయనే దేవుడు అన్నారు వాళ్ళ ముగ్గురు కూడా. దేవుడు ఒక్క మాటతో పరలోకం ఉండలేక అగ్నిగుండంలోకి వచ్చాడు, అనగా శ్రమలోకి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక వ్యక్తి దానియేలు. దానియేలు ఎవరు? రాజు పక్కన ఒక మంచి సేవకుడు. ఇతన్ని కూడా ఏం చేశారు? కొంతమంది శ్రమల పాలు చేసి, అయ్యా నీకు కాకుండా వాళ్ళ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు ఏంటి పని? నేనే శాసనం వేసా కదా, వాళ్ళకెందుకు నువ్వు కనపడ్డావు? సర్లే, అయిపోయింది. ఇప్పటికన్నా నాకు మొక్కు, నేను నిన్ను కాపాడతా. లేదయ్యా, నేను నిన్ను మొక్కలేను, నిన్ను దేవుడిగా చూడలేను. అసలైన దేవుడు ఒకడు ఉండగా, రాజా నువ్వు మనిషివి, నిన్ను దేవుడిగా ఎలా అనుకుంటానంటే, ఒరే బాబు నువ్వు అలా చెప్పకపోతే నేను ఎక్కడ వేసేస్తా? సింహాల గుహలో వేయాల్సి వస్తుంది. నేనే శాసనం వేశాను. దానియేలు అంటే నాకు ఇష్టం కాబట్టి ఒక్కసారి నాకు ఏం చేయి, నమస్కరించు, నేను నిన్ను విడుదల చేస్తానంటే, శ్రమైనా కానీ ప్రభువా, నేనైతే నిన్ను శ్రమ అయితే కాదు రాజా, నాకు ఏం చేసినా కానీ నీకైతే నేను మొక్కలేను, నేను నీకైతే పూజించలేను, నా దేవుడికి తప్ప నేను ఎవరికి పూజించలేను అన్నాడు. నేనేం చేయలేను దానియేలు, తీసుకెళ్ళి పడేను అన్నాడు. అన్నప్పుడు దానియేలు అప్పట్లో అంట సింహాలకి ఎవరినైనా ఒక ఖైదీని వేసే ముందు ఆ సింహాలు 2-3 రోజులు ఏం చేస్తారు? ఆకలితో ఉంచుతారు. ఈ సింహాల గుహలోనికి ఆ వ్యక్తిని వేసేటప్పుడు అంట ఈ ఆకలితో ఉన్న సింహాలు గాల్లోనే వాడిని ముక్కలు చేసేయంట. ఇప్పుడు శ్రమల పాలు చేస్తున్నటువంటి కొంతమంది అపవాదులు అక్కడ దానియేలుని ఎట్టగొట్ట పట్టించి దానియేలు యొక్క మరణం చూడాలని ఎదురు చూశారు. గుహలో వేసారు. దానియేలు గుహలో పడ్డాడు కానీ సింహాలు మాత్రం ఏం చేయటం లేదు. సరే నైట్ తింటాయేమోలే, నైట్ నంజేసుకుంటాయి అని అందరూ వెళ్ళిపోయారు. గుహ మూసేశారు. దానియేలు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడా? మొర పెడుతున్నాడు. ఎదురుగా ఏమున్నాయి? రాత్రి మా ఇంట్లో చిన్న బల్లి పెడితేనే పరిగెట్టాడు. ఏమున్నాయి? ఎదురుగా సింహాలు ఉన్నాయి. కానీ దానియేలు ఎలా ఉన్నాడు తెలుసా? వాటికంటే గొప్ప సింహంగా కనిపించాడు వాళ్ళకి. సింహాలు రాత్రంతా ఉపవాసం చేసి దానియేలు ప్రార్థన చేస్తుంటే మా ఇంట్లో మా చిట్టు నా ఒళ్ళో కూర్చున్నట్టుగా ఎన్ని అక్కడ తిరుగుతున్నాయంట. ఉదయకాలం ఎవడికి కలిగిందో తెలుసా? నమ్మకం రాజుకు కలిగింది. ఎవడు రాలా, రాజు వచ్చాడు. గబగబా వచ్చేది, దానియేలు జీవమొక్కలని దేవుడు నిన్ను కాపాడినా అనగానే, చిత్తము ప్రభువా, నా దేవుడు నన్ను కాపాడాడు. ఏ సింహం నిన్ను ముట్టలేదయ్యా, రాత్రంతా ఉపవాసం చేసిన, నాతో ప్రార్థన చేసిన, ఉపవాస ప్రార్థన జరిగింది రాత్రి గుహలు అన్నాడు. హల్లెలూయా. సంతోషముతో రాజు కౌగిలించుకుని దానియేలుని, నిన్ను ఎవడైతే ఇక్కడ వేసాడో వాళ్ళని వేసేయమన్నాడు. వాళ్ళు ఎప్పుడైతే గుహలోకి వేసాయంట, సింహాలు ఏం చేసినాయి? చీల్చి చెండాడేసినాయి. ఈ రోజున నిన్ను శ్రమల బాలు చేస్తున్న ప్రతి అపవాదికి కూడా దేవుడు చెప్పేది ఒకటి. మనం అనుకుంటాం, అపవాదిని దేవుడు ఎందుకంటే చేస్తున్నాడు, అపవాదిని దేవుడు ఎందుకు చెంచట్లేదు, ఎందుకు లయపరచట్లేదు అనుకుంటాం. అపవాది దేవుని పని చేస్తున్నాడు. కానీ అపవాదిని ఎదిరించాలంటే దేవునికి పెద్ద విషయమేం కాదు. ఆయన కోరుకునేది నీ ద్వారా ఎదిరించాలి, నువ్వు ఎదిరించాలి. హల్లెలూయా. నీ ద్వారా అపవాదిని ఎదిరించి ఆయన ఏం చేస్తాడు తెలుసా? సంతోషిస్తాడు. యోబు ద్వారా అపవాదిని చెప్పుతో కొట్టాడు. హల్లెలూయా. అనేక మంది భక్తుల యొక్క భక్తిని బట్టి అపవాదిని ఓడించాడు దేవుడు. దేవుడు కోరుకునేది రోజున శ్రమల్లో, నేను క్రైస్తవుని బోర్డేసుకోవడం కాదు ఆయనకు కావాల్సింది, శ్రమల్లో దేవుని విడిచిపెట్టని వారి ద్వారా అపవాది మీద ఆయన విజయాన్ని కలుగుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
మీకు పరీక్ష చేస్తారు లేదా? ఎగ్జామ్స్ ఉన్నాయి లేవా? ఫీజులు కడుతున్నావా? ఫీజులు కట్టావు, బుక్స్ కొన్నావు, అన్నీ కొనుక్కున్నావు. కానీ నువ్వు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలంటే ఏం చేయాలన్నా? రాయాలవుతా? ఒకటి కాదు, 2 నెలల కోట పెడతారు. ఎందుకని? ఆ ఎగ్జామ్స్ రాస్తేనే నువ్వు క్వాలిఫైడ్ అవుతావు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళటానికి. ఈ రోజున నువ్వు తెల్లబట్టలు వేసుకున్నావు, బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, దేవుడితో కలిగి ఉన్నావు. బట్ శ్రమ అనేది ఈజ్ ఎగ్జామ్. ఈ శ్రమ నువ్వు ఎదుర్కొంటేనే నువ్వు నెక్స్ట్ క్లాస్కి వెళ్తావు. హల్లెలూయా. నాకు శ్రమలు వద్దు అనుకోకూడదు, శ్రమల్లో నేను ఉండాలి. ఆటో మీద రాస్తారు ఒకటి, ఏమో తెలుసా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. హల్లెలూయా. శ్రమలో నువ్వు ఉండాలి, నీతో దేవుడు ఉండాలి. హల్లెలూయా. దేవుడు అన్నాడు శ్రమలో నీకు తోడుగా ఉంటా. అయితే ఇప్పుడు శ్రమలో నువ్వు ఆయన్ని ప్రేమించినప్పుడు, శ్రమలో నువ్వు ఆయన నామాన్ని కనపరిచినప్పుడు, నీ ఇరుకు ఇక్కట్లో అంతా కూడా కొలివిగా ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? దేవుణ్ణి స్మరించాలి. 7 అగ్నిగుండంలో వాళ్ళు దేవుడిని సేవించారంటే దేవుడు కిందకు వచ్చినప్పుడు నీ శ్రమల్లో ఆయన రాడా? రాడా? వస్తాడు. యవన బిడ్డలారా, మీరు నేర్చుకోవాల్సిన విషయం ఈ 2వ క్లాసులో, బాప్తిసం తీసుకున్న తర్వాత కానీ తీసుకోక ముందు కానీ నీకు కొలిమిలో ఉన్నట్టు అనిపిస్తుంది. కొలిమిలో ఉన్నట్టు ఎలా ఉంటాడు తెలుసా? నిమిషం కూడా ఒక్క చోట నిలబడలేడు, కాలుతా ఉంటుంది కింద. మన పరిస్థితులు కూడా ఇంట్లో ఉండలేం, బయట ఉండలేం, పని చేసుకోలేం, ఒకరి దగ్గర కుదురుగా మాట్లాడినా కూడా శ్రమలు, అలాంటి శ్రమలు వస్తాయి మనకి. ఆ శ్రమలో దేవుడు కోరుకునేది నేను నీతో ఉంటా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున మీ ద్వారా అపవాదిని దేవుడు జయించాలనుకుంటున్నాడు. మీరంతా ఎవరు? బలవంతుని చేతిలో బాణం లాంటి వాళ్ళు. బలవంతుడు ఎవరు? ఆయనే. ఆయన చేతిలో బాణం అనుకుంటున్నాడు. నువ్వు సరైన బాణం అయితే విసరడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. నువ్వు పనికిరాని బాణం అయితే ఎవరిగా బాణం ఎలా ఉంటుంది? స్ట్రైట్గా ఉంటేనే స్ట్రైట్కి వెళ్ళేది. కొంచెం వంగింది అనుకో ఎటు పోద్ది? కిందకి పోద్ది. ఈ రోజున కృంగిపోయే వాళ్ళు వంగిపోయిన బాణంతో సమానం. దేవుడికి ఎలా ఉండాలి తెలుసా? ధైర్యంగా ఉండాలి, శ్రమల్లో ధైర్యంగా ఉండాలి. చీల్చగల శక్తి దేవుడికి ఇచ్చినప్పుడు, ప్రభువా శ్రమలో ఉన్నాను ప్రభు అన్నప్పుడు నేను ఎక్కడికి తెలుసా? నువ్వు అపవాదిని జయిస్తే విజయం నీ సొంతం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నేర్చుకున్న ఈ మధ్య పాఠాలు దేవుని చేత. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున అనేక మంది ఓడిపోయారు. దావీదు ఓడిపోయాడు, సొలొమోను ఓడిపోయాడు. సొలొమోనుకి శ్రమ వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా? ప్రార్థన చేశాడు. ఏమని? ప్రభువా ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి. దావీదు చనిపోయాడు, సొలొమోనుకి అధికారం ఇచ్చాడు. సొలొమోనుకి ఏమో రాజ్యం ఎలా పరిపాలించాలో తెలియదు. ఆయనకి శ్రమ వచ్చింది, ప్రార్థన చేశాడు. దేవా ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో బాలుడే నాకు నేర్పించయ్యా అన్నాడు. దేవుడు అన్నాడు, ఆహా ఎంత గొప్పడిగా బాబు నువ్వు జ్ఞానం అడిగావు, కానీ జ్ఞానంతో పాటు సర్వ సంపదలు కూడా దేవుడు సొలొమోనుకి ఇచ్చి ఒక బిరుదు ఇచ్చాడు. దేవుడు సొలొమోను జ్ఞానములో నీ వంటి వాడు ముందు కానీ తర్వాత కానీ నువ్వేం ఉండడు, ఓన్లీ వన్. దేవుడు బిరుదిస్తే ఆ జ్ఞానం సొలొమోను ఏం చేశాడో తెలుసా? పోగొట్టుకున్నాడు. స్త్రీల పక్షాన చేరి, స్త్రీల సాంగత్యం చేరి, స్త్రీలతో వ్యామోహంతో ఉండి ఏక విగ్రహారాధనకు కూడా వెళ్ళిపోయాడు. ఊరుకున్నాడు దేవుడు. సొలొమోను జీవితం ముగించబడింది. శ్రమలో ఉన్న భక్తి నువ్వు కంప్లీట్గా ఆశీర్వదించబడినప్పుడు కూడా దాన్ని కంటిన్యూ చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే కడుపు నిండిన వాడికి సాయంత్రం మరలా ఏం కలుగుతుంది? ఆకలి అవుతుంది. ఈరోజు ఆశీర్వదించబడ్డావు, కానీ తర్వాత ఏం కలుగుతుంది? మరలా నీకు శ్రమ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఆశీర్వదించబడ్డాం కదా ఇంకా సాల్లే అనుకోకూడదు. నువ్వు ఆశీర్వాదంలో శ్రమలో ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేస్తావో అలాగే ఉండాలి. అలా ఉంటేనే నీ విజయం కొనసాగింది. రోడ్డు ప్రశాంతంగా ఉంటేనే ప్రయాణం జరిగింది. ఇవి ఉంటాయి ఏంటి? స్పీడ్ బ్రేకర్లు. నిన్న మేము వెళ్ళాం రోడ్లోకి. ఆ ఒక్క రోడ్డు నిన్నంతా తోలకుండా చేసేసింది మమ్మల్ని. రోడ్డు బాగోలా, భయంకర గతుకులు. ఆ రోడ్డు ఒక్క రోడ్డు 2 రోడ్లు ఏం చేసింది? మమ్మల్ని ప్రయాణమే క్యాన్సిల్ చేసేసింది నిన్నంతా కూడా. నన్ను నీ జీవితంలో కూడా గతుకుల రోడ్లోకి ప్రయాణం చేయొద్దు. హల్లెలూయా. ఈరోజున దేవుడు అంటున్నాడు, నీ మార్గమును నేను సరళము చేస్తా. ఎప్పుడు? ఆయన శ్రమలో ప్రేమిస్తే. నీకు దూరం నుంచి స్పీడ్ బ్రేకర్ కనపడుతుంది, కానీ నువ్వు దేవుని స్మరిస్తే ఆ స్పీడ్ బ్రేకర్ లాగా ఉండదు, నిన్ను కొనసాగించే మార్గం అవుతుంది. హల్లెలూయా. యవన బిడ్డలారా, నేర్చుకుంటున్నారు, మార్చుకుని మీ జీవితాన్ని. శ్రమలు కలుగుతాయి. బాప్తిసం తీసుకున్నాక కూడా శ్రమలు కలుగుతాయి. ఇప్పుడు ఎలాగైతే పరిచర్య చేస్తున్నారో అప్పుడు కూడా మీరు ఇదే పరిచర్య చేయాలి.
హల్లెలూయా. పోయిన ఆదివారం మీరు ఎవరు రాకపోతే నేనే మొత్తం ఊడి చేశాను. మరి నేను సేవకుండగా చేయకూడదా? నేను బాప్తీసం తీసుకోక ముందు, తీసుకున్న తర్వాత, సేవకుడు అవ్వక ముందు కూడా నేను ఏం చేసేవాడిని ఇదే పని చేసేవాడిని. ఇప్పుడు కూడా అదే పని చేస్తా. పరిచర్య సిద్ధం. దేవునికి కావాల్సింది పరిచారకులు, నిష్కపటమైన పరిచారకులు. అలాగే వంతులు వేసుకునే వాళ్ళైతే దేవుడికి వద్దు. ఎలా ఉండదు తెలుసా? షడ్రకు, మేషకు, అబేద్నెగో లాగా, దానియేలు లాగా ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు వారు ఎదుర్కొన్నారు. మోషేలాగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని కనపరుస్తాడు. ఎక్కడ తలదించుకుంటున్నారో అక్కడే మిమ్మల్ని కనపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకిద్దరు నేను జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను, సమయం అవుతుంది కాబట్టి. ఎవరెవరి గురించి చెప్పుకున్నాం చెప్పండి టకటక. షడ్రకు, మేషకు, అబేద్నెగో గురించి తెలుసుకున్నాం. దానియేలు గురించి తెలుసుకున్నాం. ఓకేనా? ఇంకా దావీదు గురించి తెలుసుకున్నాం. సొలొమోను గురించి తెలుసుకున్నాం. శ్రమల్లో దేవుని చేత కనపరచబడి వారిని జ్ఞాపకం చేస్తాం. ఒకటి. ఇప్పుడు మూడోది బాప్తిస్మం ఇచ్చే యోహాను. శ్రమల్లో దేవుని కొరకు ఏం చేశాడు? ధైర్యంగా నిలబడేది. రాజు దగ్గర బాప్తిస్మం ఇచ్చే యోహాను మంచిగా సేవకుడిగా ఉన్నాడు. రాజు బాగానే చూసుకుంటున్నాడు యోహాన్ని. కానీ రాజు తప్పు చేశాడు. తన అన్న భార్యను చేర్చుకున్నాడు. తన అన్న భార్యను చేర్చుకున్నప్పుడు యోహాను ఫోన్లే అనలే, రాజా నువ్వు చేసేది మహాపాపం, ఇలాంటి తప్పు నువ్వు చేయకూడదని గద్దించాడు సీరియస్గా. అది ఎవరికి నచ్చలా? రాజుకు నచ్చింది. రాజు ఆల్రెడీ యోహాను వాక్యాలు ఉన్నాడు కాబట్టి. ఎవరికి నచ్చదంటే ఆవిడకి నచ్చల, తన వదిలికి నచ్చల. నచ్చకుండా యోహాను గారిని ఏం చేసి తెలుసా? ఆ మాట అనగానే తనతో రాజుతో చెప్పి చెరసాల్లో వేయించేసింది. చెరసాల వేసిన యోహాను ఏమాత్రం తడబడలేదు. అదే గంభీర్యం, అలాగే ఉన్నాడు. ఒక సమయం చూసింది, తన కుమార్తెను వలగా వేసింది రాజుకి. ఆ రాజు ముగ్ధుడైపోయి, అమ్మ మంచిగా డ్యాన్స్ చేసావు నా పుట్టినరోజున, ఏం కావాలమ్మా నీకు అంటే, నాకు చెరసాలలో ఉన్న యోహాను తల కావాలనింది. పుట్టినరోజుకి ఏం అడుగుతాం మనం? కేకో బట్టలు అడుగుతాం. ఆ మహాతల్లి అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ ఇట్టగా నాకు నాన్న కానీ నాన్న, నీకు భర్త కానీ భర్త ఇట్ట అన్నాడు, నన్ను ఏ వరం కావాలో కోరుకోమన్నాడంటే, అయితే నువ్వు వెళ్ళి చెరసాలలో ఉన్న యోహాను తల కావాలని అడిగాను. మాట ఇచ్చినటువంటి రాజు ఏం చేయలేక యోహాను తల కొట్టి తెచ్చాను అనగా చంపి తీసుకొచ్చి తనకు అప్పగించాడు. శ్రమలో యోహాను వంటి ధైర్యం నీకు కావాలి. యేసుప్రభువు వారు కూడా యోహానుతో సమాంతరంగా ఎప్పుడు ఊహించుకోలేదు. అందరూ అన్నారు, నువ్వు బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటే కాదు. అమ్మో, యేసుప్రభువు వారి కంటే ముందు సువార్త ప్రకటించింది బాప్తిస్మం ఇచ్చి యోహాను. యేసుప్రభువు వారు ఎన్నడూ కూడా యోహానుతో ఈక్వల్ చేసుకోలేదు. ఆయన నా భక్తుడైన, నా కొరకు నా మార్గం సరళం చేయడానికి వచ్చిన అతనితో నేను తూగేవాడిని కాదు. నా కొరకు ఆయన మరణం తలచేదన మొదటగా చంపబడినవాడు ఆయనే. తర్వాత శిష్యుల్లో స్టెఫన్ను జ్ఞాపకం చేసి ముగిస్తా. ఈ స్టెఫన్ యేసుప్రభువు వారు చనిపోయిన తర్వాత రోషము కలిగిన వాడిగా వెళ్ళాడు జనాల్లోకి. యేసుప్రభువు వారే దేవుడని, ఆయన లోక రక్షకుడని చెప్తున్నప్పుడు అందరూ చివరే నువ్వు పిచ్చోడు, ఆయన చచ్చిపోయాడు రా బాబు, మీరే అబద్ధం ఆడుతున్నారు, బతుకున్నాడని చెప్తున్నారు, మూడో తిరిగి లేచిన అబద్ధం ఆడుతున్నారు రా బాబు, మీరే తీసుకెళ్ళిపోయారంటే, లేదు ఆయన సజీవుడిగా వచ్చాడు, ఆయన నిజమైన రక్షకుడు, ఆయన్ని మీరు నమ్మండి అని చెప్పి స్వార్థ ప్రకటిస్తూ ఉంటే సౌలు కొంతమంది కుయుక్తిపరి అలా ఆయన్ని స్టెఫన్ గారిని రాళ్లతో కొట్టి చంపారు. రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు కూడా స్టెఫన్ ఎలా ఉన్నాడు తెలుసా? ధైర్యంగానే ఉన్నాడు. రాళ్లతో కొట్టి చంపినా పర్వాలేదు. రాయితో ఒక దెబ్బ కొడితే అల్లాడిపోతాం, అంటగా కొట్టేదాకా రాళ్లతో కొట్టారు. చచ్చిపోయేదాకా కూడా రాళ్లతో కొట్టారు వాళ్ళు. అప్పటిదాకా స్టెఫన్ ఎలా ఉన్నాడు తెలుసా? యేసుప్రభువు వారి కొరకు శ్రమైన, బాధ అయినా, మరణమైన ఏదైనా కానీ నాకు యేసుప్రభువే అన్నాడు. హల్లెలూయా. శిష్యుల్లో మొదటగా యేసయ్య కొరకు మరణించింది స్టెఫన్. యేసుప్రభువు వారి కంటే ముందుగా సువార్త కొరకు మరణించింది బాప్తిస్మం ఇచ్చు యోహాను. నువ్వు కూడా ఈ రోజున పాపం ఎదుట పడిపోయే వ్యక్తిగా ఉండకూడదు. ఒక విషయం చెప్పి నేను ముగిస్తా, బైబిల్ మూసేస్తున్నాను. ఒక రాష్ట్రంలో దేవుడి గురించి ప్రకటించొద్దన్నారు. వాళ్ళందరూ చెట్లలోకి వెళ్ళి, పుట్లలోకి వెళ్ళి దేవుని రియల్గా జరిగింది. కావాలంటే మీకు హతసాక్షి అనే ఒక మూవీ ఉంటుంది, అట్లా చూడొచ్చు.
అందులో అనేక మంది వెళ్ళి ఒక రోజు ఒక అడవిలోకి వెళ్ళి దేవుని స్తుతిస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. అక్కడ అనేక మంది మిలిటరీ దళాలు దిగినాయి. ఎవరో కూడా బైబిల్ పట్టుకోకూడదు, ప్రార్థన చేయకూడదు, ఎవరన్నా ప్రార్థన చేస్తే చంపేస్తారు. ఇది రూల్. ఎక్కడ ఒక రాష్ట్రంలో జరిగింది రియల్గా. కొంతమంది వెళ్ళారు, కొంతమంది వెళ్ళి ఆ అడవిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. సైనికులందరూ కూడా ఒక దానికి ఉన్నటువంటి కమాండర్ కూడా వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళందరూ రౌండప్ చేశాడు అడవిలో. చేసి అందరికీ గన్లు గురి పెట్టారు. పెట్టి ఒక్కొక్కరిని పిలిచాడు. ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు? గడగడ వణికిపోతున్నారు. వణికిపోతూ ఉంటే మీ అందరిలో భయం చూస్తున్నా, మీకు ఒక అవకాశం ఇస్తా. ఇప్పటిదాకా నేను ఎవరికి ఇవ్వలే, మాకు కనబడే ప్రతి ఒక్కరిని చంపేస్తాం, కానీ మిమ్మల్ని చూస్తే భయపడుతున్నారు కదా, ఒక అవకాశం ఇస్తా. ఏది మీ బైబిల్ ఇవ్వండి అన్నాడు. బైబిల్ ఇచ్చారు. అలా ఇసిరేసాడు. ఇలాగే వెళ్ళండి, బైబిల్ మీద ఉమ్మేసి వెళ్ళిపోండి. ఎవడైతే బైబిల్ మీద ఉమ్మేయడు వాడిని చంపేస్తాం. అంటే అప్పటిదాకా యేసయ్య హల్లెలూయా స్తోత్రం అని చప్పట్లు కొట్టిన అందరూ కూడా ఒక్కొక్కడు వెళ్ళి బైబిల్ మీద ఉమ్మూసి వెళ్ళిపోయాడు ప్రాణాలు కాపాడుకోవడం కోసం. అందులో ఒక పాప ఉంది. ఆ పాప వంతొచ్చి ఆ పాప ఏడుస్తూ ఉంది. ఆ పాప దశరంగా ఆ పిల్ల గబగబ మధ్య చూరుగా ఉన్న పిల్ల కూడా వీళ్ళందరూ వస్తుంది తట్టుకోలేక గబగబా వచ్చి బైబిల్ని తీసుకొని తన ఒంటికి పూసుకున్న ఆ ఉమ్మంతా కూడా, ఉయ్యకండి బైబిల్ మీద, దీని మీద ఉయ్యకూడదు, ఇది దేవుడు నా యేసయ్య యొక్క జీవగ్రంథం, ఇది మా కొరకిచ్చినటువంటి బైబిల్ ఇది అన్నప్పుడు ఒక అతను పక్కకు లాగి షూట్ చేయబోతే ఈ కమాండ్ ఆపుతాడు. ఆపి ఇటు రామ్మ అంటాడు. నేను ఎక్కడో చూశాను అంటే ఆ పాపనిద్ది, మీ దగ్గర పని చేస్తున్నాడే పలానా వ్యక్తి యొక్క కూతురు నేనని చెప్పింది. మీరు మా ఇంటికి వచ్చారా ఇంకోటి ఒకసారి? వచ్చాను, కానీ నువ్వు మాటలు రావు కదా, నువ్వు మోగదానేవి కదా, నువ్వు మోగదానని మీ నాన్న చెప్పాడు, నువ్వు మోగదాని, మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు మాట్లాడలేదు, చూశాను, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అంటే, నా యేసయ్య నాకు స్వరాన్ని ఇచ్చాడు అంకుల్, గత కొద్ది రోజులు నేను మాట్లాడుతున్నాను, దీని మీద ఉయ్యకండి అంకుల్, కావాలని నేను చంపండి అంకుల్ అని చెప్పి తన గుండెకు తన బైబిల్ అద్దుకొని చంపేయమనింది. నన్ను చంపి వాళ్ళందరూ పోనండి అంకుల్, కానీ బైబిల్ మాత్రం ఉయ్యిపించొద్దు అని చెప్పింది. ఆ కమాండో కళ్ళం నీళ్ళు పెట్టుకొని ఆ బిడ్డ దగ్గర మోకాలేసి, ఇంత ధైర్యం నీకు ఎక్కడిది, మీ అమ్మ లేకపోతే మీ నాన్నని పెంచాడు, మీ నాన్న కూడా మన యుద్ధంలో చనిపోయాడు, నువ్వు ఎక్కడ ఉన్నావంటే, మా నాన్న చనిపోయినప్పుడు నన్ను చేరదీశారు అంకుల్, వీళ్ళు నా కోసం ప్రార్థన చేశారు, ఈరోజు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ఆ దేవుడు నాకు స్వరాన్ని ఇచ్చాడు అని ఉమ్మూసిన బైబిల్ని శుభ్రంగా తుడుచుకుంటా చిన్న బిడ్డ మాట్లాడింది. ఆ ఒక్క చిన్న బిడ్డ మాటను బట్టి ఆ కమాండ్తో పాటు ప్రతి ఒక్కరూ కూడా క్రైస్తవులను హింసించడం మాని వారు కూడా క్రైస్తవులుగా మారారు. ఇది నేను కథగా చెప్పట్లా, మీకు కావాలంటే యూట్యూబ్ ఛానల్లో మూవీ ఉంటుంది, పలానా రాష్ట్రం పలానా ప్రాంతంలో జరిగిన యథార్థ కాదు ఇది. ఒక చిన్న బిడ్డ శ్రమలో దేవుణ్ణి ప్రేమించింది, ఊసినటువంటి బైబిల్ తన ఒంటికి ఆ ఉమ్ము మూసుకొని దేవుణ్ణి కనపరిచింది. తన దేవుని నామాన్ని స్మరించిన బిడ్డను ఆ కమాండ్ ఎత్తుకొని ఆ బిడ్డను బట్టి తన జీవితాన్ని మార్చుకొని ఆ ప్రాంతం అంతటిని కూడా క్రైస్తవులు ఉండే వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి అతను కూడా దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఈరోజు నిన్ను బట్టి నన్ను బట్టి కొంతమంది ఆలోచన కలిగి ఉండేవారు జీవితాన్ని మార్చుకోవాలి. మనల్ని బట్టి అనేక మంది కూడా జీవితాన్ని చేంజ్ చేసుకోవాలి. వారి హృదయం మారాలంటే మనము వారి ఎదుట ఎలా ఉండాలి? దేవుని బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలు రెండవ క్లాసులో మీ హృదయాలు దేవునికి అర్పించండి. బాప్తిజం తీసుకుంటే కొంత సమయం ఉంది. మీరందరూ ఎలా ఉండాలి తెలుసా? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ చిన్న బిడ్డలాగా, మోషేలాగా, షడ్రకు మేషకు అబేద్నెగోలాగా, దానియేలు లాగా, ఇంకా అనేక మంది భక్తులుగా, మీరు స్టెఫన్ లాగా మీరందరూ కూడా దేవుని కొరకు శ్రమల్లో దేవుని స్తుతించేవారిగా మీరుంటే మీ స్థితిని మార్చి మీ కుటుంబాన్ని దీవించడం ఆయన వంతు. హల్లెలూయా. కాబట్టి ఈ మంచి సమయంలో ఈ కొద్ది మాటలు మీ హృదయం నాటబడి మీరు ఫలించే కొమ్మలుగా ఉందిరుగాక. ఆమె మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక 2 నిమిషాలు మీరు విన్నటువంటి ఈ వాక్యాన్ని బట్టి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో దేవునికి సమాధానం చెప్పండి. శ్రమలు వచ్చినప్పుడు నిలబడలేకపోతున్నావా? శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నావా? శ్రమల్లో ఉన్నప్పుడు నువ్వు తొలగిపోతున్నావా? దేవుడు అడుగుతున్నాడు, శ్రమల్లో ఉన్నప్పుడు నీకు తోడుగా ఉంటా, అయితే నువ్వు నన్ను ప్రేమించేదానిగా ఉంటే శ్రమల్లో నీకు ఎప్పుడూ కూడా నేను తోడుగా ఉండి రక్షిస్తూ ఉంటా
అయితే నువ్వు నా నామాన్ని మర్చిపోకూడదు. అనుదినము కూడా నన్ను సేవించడానిగా సేవించబడిగా నువ్వు ఉంటే ఏ శ్రమలో ఉన్నా నువ్వు భయపడవు. ఈరోజు వారితో ఉన్న దేవుడే మనతో ఉన్నాడు. దానియేలుతో ఉన్న దేవుడే మనతో ఉన్నాడు. షడ్రకు మేషకు అబేద్నెగోతో ఉన్న దేవుడే మనతో ఉన్నాడు. స్తెఫనుతో ఉన్న యేసయ్య మనతో ఉన్నాడు. ఈరోజు ఆయన చెప్పేది, వారి వల్ల నీవు కూడా శ్రమల్లో భయపడక నా కొరకు నిలబడితే నేను కనపరచుటకు సిద్ధంగా ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు. విన్నటువంటి వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున శ్రమలు నిన్ను వెంటాడుతున్నాయా? శ్రమల్లో నువ్వు నలిగిపోతున్నావా? శ్రమల నుంచి నువ్వు బయటపడాలనుకుంటున్నావా? అయితే దేవుడు మాట్లాడే మాట నువ్వు లోపడు. అనుదినము శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలు అణచాలంటే నీ వల్ల కాదు, అది దేవుడి వల్లే అవుతుంది. ప్రార్థన చేసుకుందాం. మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఒక చిన్న చరణం నేను పాడతాను. అందరూ కూడా మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థన చేసుకుందాం. గాలి తుఫాను రేగగా ఒక్క మాట పలికావే, రేగిన అలలనే అణచి నీవు చూపావే. గాలి తుఫాన్ రేగగా ఒక్క మాట పలికావే, రేగిన అలలనే అణచి నీవు చూపావే. నా జీవితంలో రేగుతున్న అలలే శ్రమలయ్యా, ఆ ఒక్క మాట పలికి శ్రమలను అణుచుము యేసయ్యా. నా జీవితంలో రేగుతున్న అలలే శ్రమలయ్యా, ఆ ఒక్క మాట పలికి శ్రమలను అణుచుము యేసయ్యా. పలుకుము యేసయ్యా, నా శ్రమలను అణుచయ్యా. పలుకుము యేసయ్యా, నా శ్రమలను అణుచయ్యా. పలుకుము యేసయ్యా, నా శ్రమలను అణుచయ్యా. ఒక మాట నా కొరకు పలుకుము యేసయ్యా, ఆ మాటే నా బ్రతుకును మార్చును యేసయ్యా. ఒక మాట నా కొరకు పలుకుము యేసయ్యా, ఆ మాటే నా బ్రతుకును మార్చును యేసయ్యా. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధాత్మదేవ, నీ పాదాలకు వందనాలు. ఇప్పటిదాకా నీ బిడ్డలమైన మాతో నీ అద్భుతమైన వాక్యాన్ని మాకు వినిపింపచేసి శ్రమల్లో మేము ఏ విధంగా ఉండాలో, శ్రమల్లో మా స్థితిగతులు ఎలా ఉండాలో నేర్పించాం. అలాగే అనేక మంది అనుభవాలు మాకు జ్ఞాపకం చేసిన దేవానికి వందనాలు. నిజమే ప్రభువా, నీలో ఉండాలనుకుంటున్నాము, కానీ శ్రమలు లేకపోతే నీలో ఉండలేమనే ఆలోచన మేము మర్చిపోయాం. శ్రమలు నీకు దగ్గర చేస్తున్నాయి. శ్రమలు అసలైన భక్తిని బయటికి తీసుకొస్తా ఉన్నాయి. ఆ శ్రమలు అణచబడాలంటే అది మా ద్వారా కాదు, నీ ద్వారానే అనే విషయాన్ని మర్చిపోయాం. దయతో క్షమించండి. శ్రమల్లో మేము కొనసాగుతూ, శ్రమల్లో నీ యందు భయభక్తులు కలిగి, నీ యందు విశ్వాసము కలిగి, శ్రమల్లో ఇంకా బలపడి, శ్రమల్లో ఇంకా ఆత్మవిశ్వాసములోనైనా గొప్ప స్థితిలో మేము ఉండి నా తండ్రి ఎన్నో అనుభవాలు పొందుకున్న ప్రభువా, అనేక మంది భక్తుల్లాగా మేము కూడా శ్రమల్లో నీతో కలిసి జీవించే కృప దయచేయండి. అలాగే నీ ద్వారా మాకు అడ్డుగోడగా ఉన్న ప్రతి శ్రమను కూడా జయించే శక్తి దయచేయండి. అయ్యా, ఈ రోజున యవన బిడ్డలు ఈ 2వ క్లాసులో బాప్తీసానికంటే ముందు వింటున్నటువంటి వర్తమానాలు, ఈ శిక్షణలో మీరు ఉండండి. వారి హృదయ అంతరంగంలో మీ వాక్యాన్ని వినిపింప చేయండి. శ్రమల్లో వారు ఏ విధంగా ప్రయాణం చేయాలో, ఏ విధంగా కొనసాగాలో, శ్రమలో ఏ విధంగా ప్రభు ఆలోచన కలిగి ఉండాలో మీరు నేర్పించారు. వినగల చెవుల్ని బిడ్డకు దయచేయండి. ఈ క్లాసెస్లో ప్రభు మీ బిడ్డలు మీరు తోడుగా ఉండండి. ఈ యవన కాలం ముందు వారి యొక్క మనస్సులు, హృదయాలు కలవరపడకుండా సహాయం చేయండి. నీ వాక్యముతో నింపండి. ఈ వాక్యంతో వారిని సరిచేయండి. నీ బిడ్డల ప్రభు నీకు అప్పగించబడడానికి సిద్ధంగా ఉంటూ ఉండగా ముగింపులో నీ బిడ్డలతో మీరు బలమైనటువంటి ప్రభు తండ్రిగా మీరు ఉండండి. నీ హక్కుని చేర్చుకోండి. వారి హృదయాలు ప్రభువా
తను శుభ్రపరుస్తుండగా నీ వాక్యముతో ఈ 3 నెలల క్లాసులోని బిడ్డలు సంతృప్తిగా తండ్రి సమృద్ధిగా ఆశీర్వదించబడి పరిశుద్ధంగా జీవించే కృప దయచేయండి. వారు నేర్చుకునే ప్రతి పాఠము కూడా వారి జీవిత కాలం అంతా కూడా వారి యొక్క ప్రయాణంలోనైనా వారికి తోడుగా ఉండాలి, వారి పోరాటంలో ఉపయోగపడాలి. దయచేసి వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడే సహాయం చేయండి. అలాగే వచ్చిన ప్రతి బిడ్డ కూడా వారి శ్రమల యందు ప్రభు వారిని నిన్ను కలిగి జీవించే ధన్యత ప్రసాదించమని ఈ ఉదయకాల ఆరాధనలో మాకు తోడుగా ఉన్నావు దేవా. సాయంకాలం జరుగుతున్నటువంటి ఆరాధనలో కూడా తోడుగా ఉండి మీరే సర్వమహిమ పొందుకోమని నా ప్రభువైన మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట చిన్న ప్రార్థన ఆలకించమని అడిగి బ్రతిమలాడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసు రక్తం సంపూర్ణంగా విజయం, అపవాదికి లయం. యేసు నామము జయము కలుగును గాక. సాతానికి ఇప్పుడు ఎల్లప్పుడు సమస్తం సర్వనాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్ని సహవాసము సన్నిధి ఆశీర్వాదం మనకు, మన కుటుంబాలకు, ప్రాముఖ్యంగా యవన బిడ్డలకు నిరంతరము తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. దేవుడి యొక్క మహాకృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.